ఇవాళ చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు నరసింహారెడ్డి గారు స్టూడియోలో ఉన్నారు. అలాగే మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు వి ప్రకాష్ గారు మనతో పాటు జూమ్లో జాయిన్ అవుతున్నారు. ఇద్దరికి నమస్తే. ముందుగా వైఎన్ఆర్ గారు, మనం చూస్తున్నాం నిన్న బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో ఒక చారిత్రాత్మకమైన సమావేశం తెలంగాణ భవన్లో జరిగింది. అనేక కీలకమైన అంశాలపై లోతైన చర్చ జరిగిన పరిస్థితి. అనేక కీలకమైన అంశాలను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణను ఏ రకంగా ప్రగతి ప్రస్థానంలో కొనసాగించారో అంశాన్ని అన్ని కూడా ప్రస్తావించిన పరిస్థితి. తెలంగాణ హక్కులను అడుగడుగునా కూడా కాల రాస్తున్న నేపథ్యంలో మరో పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుందనే అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఈ ప్రభుత్వం సర్వభ్రష్టమంటూ జలగర్జన చేసిన అంశం కూడా కనిపిస్తోంది. పాలమూరు రంగారెడ్డి విషయంలో కావచ్చు, కృష్ణా గోదావరి జలాల విషయంలో కావచ్చు జరుగుతున్న అన్యాయంపై సమర శంఖం పూరిస్తుంది అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు చేసిన కీలకమైన ప్రకటన మనం ఎట్లా చూడాలి? నిన్న జరిగిన విశ్వస్థాయి రాష్ట్ర స్థాయి రాష్ట్ర కార్యవర్గము, తర్వాత ఎల్పీ మీటింగు, పార్లమెంటరీ అందరితో కలిపి విశ్వస్థాయి ఒక 3-4 గంటలు చర్చించిన తర్వాత కేసీఆర్ గారే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి దాదాపు 1.5-2 గంటలు మాట్లాడారు. చాలా అంశాలు మాట్లాడారు. అన్ని పత్రికలు కూడా వచ్చింది. వాళ్ళు 2 అంశాలు అంటే, ఒకటి పాలమూరు రంగారెడ్డి విషయంలో జరుగుతున్న జల దోపిడీకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వైఫల్యాలు, వీళ్ళు మౌనంగా ఉండటానికి గల రాజకీయ కారణాలు, ఇక్కడ బీజేపీ కేంద్రంలో పక్కన చంద్రబాబు నాయుడుతోని సహకారంతో వీళ్ళంతా కూడా శనిలాగా దాపురించారు. 45 టీఎంసీలు చాలనేది పాలమూరు రంగారెడ్డి విషయంలో స్పష్టంగా జలదోపిడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున గ్రామంలో చైతన్యం చేసి కరపత్రాలు తీసి పాటలు రాసి ఇవన్నీ కూడా పెద్ద బహిరంగ సభలు కూడా పెట్టాలి. పాలమూరులో ఒకటి, రంగారెడ్డిలో ఒకటి, నల్గొండలో కూడా ఒకటి పెట్టాలనేది స్పష్టంగా చెప్పినారు. అంటే తెలంగాణ నీళ్ళ విషయంలో అన్యాయం జరిగితే కేసీఆర్ ఊరుకోడు, ఖచ్చితంగా కొట్లాడతాడు దీని విషయంలో. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీళ్ళలో పుట్టిన నిప్పది స్పష్టంగా చెప్పిన. రెండో అంశం ఏంటంటే, ఈ ప్రభుత్వము సర్వభ్రష్ట ప్రభుత్వం నెరవేర్చలేదు. అంటే అన్నిటిలో భ్రష్టు పట్టిపోయింది. మీరేదైతే ప్రజలను మోసం చేసి గెలిచినారో, అధికారమే పరమావధిగా మీరు చేసిన హామీలన్నింటినీ తుంగలో దొక్కిన ప్రభుత్వానికి సంబంధించి 1.5 పాటు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. నీళ్ళ విషయానికి సంబంధించి పాలమూరు రంగారెడ్డి మొత్తం కూడా 90% ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయినప్పటికీ 27,000 నుంచి 30,000 కోట్లు ఖర్చు పెట్టి దాదాపు 27,000 ఎకరాల భూమిని వీళ్ళు ఎన్ని కేసులు వేసినా, ఎన్జిటీలు వేసినా, మిగతా వేసినా కానీ చేసి ఆ ప్రాజెక్టును పట్టాలు ఎక్కించి కృష్ణా జలాలకు సంబంధించిన 90 టీఎంసీ ఆల్రెడీ మైన్ ఇరిగేషన్లో ఒక 45, పోలవరానికి సంబంధించిన సబ్స్టిట్యూట్గా కృష్ణాలో తీసుకోవడానికి వాళ్ళు పట్టిసీమ పెట్టి అప్పుడు చేసినప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు అదొక 90 టీఎంసీలు ఉంటే, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి 45 టీఎంసీలు చాలని నీళ్ళ మంత్రి సోయి లేకుండా రాసిన లెటర్కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయాలి. మీరు ఏం చేస్తున్నారు? 2 సంవత్సరాల నుంచి 90% కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ని ఒక తట్టెడు మట్టి తీయకుండా, ఒక రూపాయి కేటాయించకుండా పాలమూరు జిల్లా ఆయన నల్లమల పులి పిల్లి అని డైలాగులు కొట్టే ముఖ్యమంత్రికి ఏమైనా సోయిందా? అసలు నీ సొంత జిల్లాకు సంబంధించి కూడా ఇంతవరకు పెండింగ్ ప్రాజెక్ట్ మీద ఒక్క పైసా ఖర్చు పెట్టలే. ఎంతసేపు ఉన్నా రియల్ ఎస్టేట్ దందాలు చేసుకుందాం, కమిషన్లు దండుకుందాం, పైసలన్నీ జమ చేసుకుందాం, దాచుకుందాం. ఇక ఎట్లాగ మళ్ళీ ఒక 10-15 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం వచ్చే సమస్య లేదని మంత్రులు మొత్తం ఇదే పనిలో అవినీతి సంపాదన అని ఎక్కడ దాచిపెట్టాలి, ఎక్కడ భూములు కొనాలి, ఏం చేయాలనే దాంట్లో తప్పితే నీళ్ళు ఏం జరుగుతున్నాయి, పక్కన గోదావరి బంకచర్ల లింకు సంబంధించి మాట్లాడరు అయితే. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ బయటకు వచ్చి దానికి సంబంధించి ఫైల్ అన్ని బయట పెట్టిన తర్వాత 20 రోజులకు మాట్లాడి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అప్పటిదానికి గోదావరికి కూడా నదుల అనుసంధానం పేరు మీద జరుగుతున్న గోదావరి దోపిడీ విషయంలో మీరు నిద్రపోతుంది. కృష్ణాకు సంబంధించి అలా 90% ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన దాన్ని వాళ్ళు డిపిఆర్ వాపసు పంపితే మాట్లాడే సోయి లేదు ఆ నీళ్ళ మంత్రికి. నిన్న మాట్లాడతారు కేసీఆర్ గారు నిన్నే చెప్పారు, ఇక కుక్కలు మురిగినట్టు మురుగుతానికి సిద్ధమైన ముఖ్యమంత్రి, ఆయన నీళ్ళ మంత్రి రెడీగా ఉన్నారు మా ప్రెస్ మీట్ కంటే కొంచెం ముందు అయిన తర్వాత అని. ఆయన నిన్న మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి సోయి లేని మాటలు ఏమంటాడు, కాళేశ్వరం గురించి మళ్ళీ మాట్లాడుతాడు. ఓకే, ఉత్తమ్ కుమార్ రెడ్డి నీకు అది దిమాకుందా? ఏం మాట్లాడుతున్నావు? ప్రస్తుతంలో జీవిస్తున్నావా? నీకేమైనా మెంటల్ వచ్చిందా అని నేను అడుగుతున్నా. చెప్పిన విషయం ఏంది? పాలమూరు రంగారెడ్డి విషయం మాట్లాడమంటే 45 టీఎంసీ చాలా లెటర్ రాయలేదంటాడు. లెటర్ అన్ని పత్రికల్లో వచ్చింది. అది నువ్వు సబ్జెక్ట్ లేకపోతే అధికారులను పిలుచుకోనని కూర్చోబెట్టుకోనని మాట్లాడాలి. మొదటి పేజీలో 45 టీఎంసీ చాలని మీరు కేంద్రానికి లెటర్ రాసిన మాట వాస్తవం కదా. ఇక ముఖ్యమంత్రి అసెంబ్లీకి రండి మాట్లాడదామంటాడు.
మాట్లాడిన దానికి జవాబు చెప్పేదానికి సోయలేదు కానీ మళ్ళీ పర్సనల్ విషయాలు, మళ్ళీ కేసీఆర్ని తిట్టుడు, ఇదే పాత రికార్డే. మళ్ళా ఆయనకు తెలుసు కేసీఆర్ బయటకు వస్తే ఎప్పుడు బయటకు వస్తాడు అన్నారు. ఇప్పుడు వచ్చిండు కేసీఆర్, నీళ్ళ గురించి పోరాటం మొదలుపెట్టిండు. మీ హామీల అమలు, మీ భంగపాటు, ప్రజలను చేసిన మోసాల గురించి కొట్లాడతామని బయటకు వచ్చిండు. దీని గురించి మాట్లాడరు. నీళ్ళ గురించి ఇంత దోపిడీ జరుగుతుంటే పైన బీజేపీ ప్రభుత్వం, చంద్రబాబు మీద ఆధారపడ్డ ప్రభుత్వము, ఇద్దరు కలిసి, ఈయన రేవంత్ రెడ్డి, ఆయన గురు శిష్యుల సంబంధము, నదుల అనుసంధానం పేరు మీద మనం చూసిగా ఢిల్లీలో ఎంత డ్రామా చేసినారు. నేను పోను మీటింగ్కి అన్నాడు, పోయినా అసలు ఏం మాట్లాడలేదన్నాడు. ఫస్ట్ ఎజెండా ఉందనేమో ఏపీ మా నీళ్ళ మంత్రి చెప్పిండు. ఇప్పుడు ఈయన నీళ్ళ లేని సోయి నీళ్ళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయనకు 2 శాఖలు ఆయన చక్కదనానికి. మరి చదువుకుండా అంటాడు, మరి ఏదో మిలిటరీలో పనిచేసినట్టు బాగానే ఉంది, కానీ ఏది ఇంతకు. మీరు పాలమూరు రంగారెడ్డికి సంబంధించి 45 చాలు అన్నది మీరు లెటర్ రాసిండ్రా లేదో బయట పెట్టండి, దాని మీద మాట్లాడండి. కాళేశ్వరం గురించి మాట్లాడినారు, అయిపోయింది. అది రిపేర్లు చేయకుండా ఇన్ని రోజులు ఆపిండ్రు. కేసీఆర్ మీద కోపంతో విచారణ చేసిండ్రు. మరి రిపేర్లు అయితే ఇవాళ మొదలు పెడుతురుగా మళ్ళీ. మరి ఇదే పని 2 సంవత్సరాల క్రితం కూడా చేసే పనే కదా అది. కృష్ణా నీళ్ళకు సంబంధించి పాతయి పట్టుకొచ్చి అలా ముఖ్యమంత్రి నిన్న మాట్లాడుతుండగా సిగ్గు లేకుండా 511, 299 ఎవడు పెట్టిండు ఆయన? మీరు పెట్టినాయి 299 ఎవరు పెట్టిండ్రు? మీరు పెట్టింది అది 1 సంవత్సరానికి పెట్టింది. రాసింది ఎవరు? కాంగ్రెస్. మీ జయరాం రమేష్ వాడు వీడని మీరే చెప్తారు ముచ్చట్లు. కాంగ్రెస్ ఇచ్చినాం తెలంగాణ ఇచ్చినాం. మీరు రాసిన చక్కదనే కాదు, మీరుగా మరణ శాసనం విధించింది తెలంగాణ ప్రజలకు. నీళ్ళ విషయంలో మీరు, హైదరాబాద్ విషయంలో మీరు ఇవన్నీ చేసింది ఎవరితోనైనా చర్చించి ఇవన్నీ పెట్టిర్రా మీరు? కాబట్టి చేత కాకుండా మాట్లాడటము. 2 సంవత్సరాల్లో మీరు ఇచ్చిన హామీలు ఏవి అమలుపరిచినారు? రియల్ ఎస్టేట్ దందా కమిషన్లు తప్పితే పెన్షన్ల విషయంలో కూడా కేసీఆర్ గారిని నేను అడిగినారు. 200 ఉన్న పెన్షన్ 1000 రూపాయలు చేసినారు, 1000ని 2000 చేసినారు. ప్రభుత్వం వచ్చిన మరుసటి దినం నుంచి అది అమల్లోకి వచ్చింది. మరి ఇవాళ నువ్వు ఇచ్చిన హామీలన్నీ 2 సంవత్సరాలని ఎంత దరిద్రం. యూరియా కూడా సప్లై చేయని. నీళ్ళ విషయంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పాలమూరు రంగారెడ్డికి సంబంధించి, కృష్ణా నదీ జలాలకు సంబంధించి ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాయడంతో పాటు కేంద్రం మీద కూడా ఒత్తిడి తెచ్చి కొట్లాడే పరిస్థితికి అలా కేసీఆర్ గారు బయటకు వచ్చేస్తున్నారు. మీరు ఎందుకు మాట్లాడతలేరు? పాలమూరు రంగారెడ్డి విషయంలో, కృష్ణా జలాల దోపిడీ విషయంలో ఏపీ చేస్తున్నదాన్ని ఎందుకు మాట్లాడతలేరు? మనకు ఉన్న హక్కులను ఎందుకు హరిస్తుంటే, డిపిఆర్ వాపసు వస్తుంటే ఎందుకు మాట్లాడతలేరు? మీ రియాక్షన్ ఏంది అసలు? ఇంతవరకు ఏం లేదు రియాక్షన్. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వచ్చి, బీఆర్ఎస్ పార్టీ అధినేత మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చినాక ఇప్పుడు అన్ని పత్రికలలో మళ్ళీ ఏంటంటే నీళ్ళ గురించి మాట్లాడుతున్నారు. మీకేమైనా సోయిందా? నీళ్ళ సోయిందా? ఆ ముఖ్యమంత్రికి ఉందా? నీళ్ళ మంత్రికి ఉందా? అసలు ఎవరికి వెళ్ళే తెలంగాణ ఆత్మ ఉందండి? ఉత్తమ్ కుమార్ రెడ్డి 5,000 కోట్ల స్కామ్తోనే ఆయన మంత్రి రాజీనామా చేయడం, ఎమ్మెల్యేకు మంత్రిగా ఉండి, గృహశాఖ మంత్రిగా ఉండి, ఇంట్లో ఉండి మొత్తం సంతకాలు పెట్టి ఫైళ్ళు పెట్టి 5,000 కోట్ల స్కామ్ చేసిన అన్ని పత్రికలు వచ్చిందేనా? ఇక ఈయన అసలు ఇక వ్యతిరేక పార్టీనే, బద్ద వ్యతిరేక, చంద్రబాబుతో తుపాకులు పట్టుకొని పోయినోడేనా? ఇలా తెలంగాణ ఆత్మ ఏమనుకుంది, తెలంగాణ సోయేమనుకుంది, తెలంగాణ గురించి పట్టినోడేవాడు. కేసీఆర్ గారు అందుకే స్పష్టంగా చెప్పిండి, వీళ్ళెవరు పట్టించుకోరు. తెలంగాణ బాధ, తెలంగాణ ఆత్మ మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ పని చేయాలి, ఈ కొట్లాట మనమే చేయాలని నిన్న స్పష్టంగా మా అందరికీ చెప్పిండు. వీళ్ళెవడు కొట్లాడతాడు తెలంగాణ గురించి? దోసుకొని పోయినాం. ఈ 5 సంవత్సరాలు దోసుకోవడానికి వచ్చిన బాబత్ ఇది. ఈ అలీబాబా 40 దొంగల్లాగా ఈ బాబత్ ఇది. మోసం చేసి గెలిచిన అంతే ప్రజల్ని. దానికి అవకాశం దొరికింది ఇప్పుడు దోపిడీ. నీళ్ళకు తెలియదు, వానికి వైద్యం తెలియదు, ఆ పల్లెలు ఎట్లుంటాయో తెలియదు, పట్టణాలు ఎట్లా, హైదరాబాద్ గురించి ఎంత దారుణం అండి. ఇవన్నీ ఏంటంటే అందుకే జలదోపిడీ వ్యతిరేకంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున జలగర్జన చేయబోతుంది. మహబూబ్నగర్కి సంబంధించి కానీ, నల్గొండకు, ఇటు సౌత్ నల్గొండకు సంబంధించి మునుగోడు కానీ, ఇటు దేవరకొండకు సంబంధించి కానీ, ఇటు రంగారెడ్డికి సంబంధించిన 4-5 నియోజకవర్గాలకు సంబంధించి కానీ పెద్ద ఎత్తున ఒక ప్లాన్ చేసి దీని మీద పోరాటం చేయబోతుంది. మనం చూస్తా ఉన్నాం. వైఎన్ఆర్ గారు చాలా కీలకమైన అంశాలు ప్రస్తావించారు. పూర్తి స్థాయిలో తెలంగాణ ఆత్మ లేని ఈ పాలనలో అడుగడుగునా కూడా తెలంగాణ విధ్వంసానికి గురవుతోంది. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణకు కీలకమైన జీవనదులు గోదావరి కావచ్చు, కృష్ణ కావచ్చు, ఈ జీవనదులకు సంబంధించిన హక్కులను కాలరాసే విధంగా పాలకులు వ్యవహరిస్తూ ఉన్నారు. దీనికి తోడుగా కృష్ణా జలాల్లో శాశ్వతంగా అన్యాయం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. కాబట్టి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి సారథ్యంలో మరో జల గర్జనకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైందని కీలకమైన అంశాన్ని ప్రస్తావిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రకాష్ గారు, 14 ఏళ్ల సుదీర్ఘమైన తెలంగాణ ఉద్యమంలో
అనేక జల సాధన పోరాటాలు జల సాధన ఉద్యమాలు కేసీఆర్ గారి సారథ్యంలో మనం చూసాం. మళ్ళీ తెలంగాణలో అవే పరిస్థితులు దాపురించిన నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఈ హక్కులను కాపాడుకునేందుకు మరోసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారే స్వయంగా రంగంలోకి దిగుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. పాలమూరుకు జరుగుతున్న నష్టంపై ఏకంగా ప్రజా యుద్ధానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైన ఈ అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ కుట్రలు కుతంత్రాలను ఛేదించేందుకు బీఆర్ఎస్ సమరశంఖాన్ని పూరించిన ఈ కీలకమైన సందర్భాన్ని మనం ఇలా అర్థం చేసుకోవాలి. నరసింహారెడ్డి గారికి తర్వాత టీ న్యూస్ ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారం. మళ్ళొకసారి సింహం గర్జించింది. మేమందరం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాం. ఎవరు చెప్తే తెలంగాణ ప్రజలకు హృదయాల్లోకి మెదళ్లలోకి వెళ్తుందో విషయం వారే ముందుకొచ్చారు. చాలా శుభదినం ఇది. నిన్న నేను మొత్తం చూశాను, కేసీఆర్ గారి మాటలు అవన్నీ కూడా విన్నాను. అదేవిధంగా తర్వాత చిట్చాట్ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డిది కూడా విన్నాను. అంటే ఎంత తేడా ఉంది ఇద్దరి మధ్య. తెలంగాణలో ఏ మారుమూల ప్రాంతానికి పోయినా కూడా ఇవాళ ఒక నిండు కుండలాగా తెలంగాణ కనబడతా ఉన్నది. అది చూసి ఓర్వ లేకుండా ఎక్కడికక్కడ చెక్ డ్యామ్లను బేల్చేస్తా ఉన్నారు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు ఏమంటాడంటే, నల్గొండలో మహబూబ్ నగర్లో అసలు చరిత్రలోనే ఎన్నడూ లేనంత ఎక్కువ ధాన్యాన్ని ప్రొక్యూర్ చేశాము అని చెప్పారు. అంత పంట పండింది అని అన్నారు. నేను అడుగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, 2 సంవత్సరాలు మీరు రూపాయి ఖర్చు పెట్టారా? 1 రూపాయి. ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లా మొత్తం, అంటే పాత మహబూబ్ నగర్ జిల్లా కానీ పాత నల్గొండ జిల్లా కానీ మీరు తట్టేడు మన్ను తీసిన ప్రాజెక్ట్ ఏదైనా ఉన్నదా? పోయి కేసీఆర్ గారు వదిలేసినా ఏమన్నా పూర్తి చేశారా? నీకు ఇరిగేషన్ బడ్జెట్ లో 1 రూపాయి ఖర్చు పెట్టలేదు. ఒక కోడంగల్ ఎత్తిపోతుల పథకం తప్ప, అది కూడా రంగారెడ్డి జిల్లాకు వస్తుంది. మహబూబ్ నగర్ జిల్లా నల్గొండ జిల్లాలో ప్రొక్యూర్మెంట్ ఇంత ఎక్కువ జరిగిందంటే ఆ ఖ్యాతి మీకు దక్కుతుందా, కేసీఆర్ గారికి దక్కుతుందా? మీరు రూపాయి ఖర్చు పెట్టలేదు కదా, ఒక ప్రాజెక్ట్ కొత్తగా కట్టలే కదా, ఒక చెక్ డ్యామ్ కట్టలే కదా, ఒక కుంట రిపేర్ చేయలేదు కదా. ఎట్లా పండినది మరి పంటలన్నీ? మీరు చెప్పింది రికార్డే, పాలమూరు రికార్డే, నల్గొండ రికార్డే. మరి ఈ రికార్డు ఎవరి వల్ల వచ్చింది? కేసీఆర్ గారి వల్ల వచ్చిందా, లేకుంటే మీరేమైనా కొత్తగా చేస్తే వచ్చిందా? పోనీ చెప్పండి. ఇలా ప్రెస్ మీట్ పెట్టి నేను అడుగుతున్నా, మీరు కొత్తగా ఏం చేసిందో చెప్పండి. నల్గొండలో ఏదైనా కొత్త ప్రాజెక్ట్ కట్టిల్లా? పోనీ కొత్త కాలువ ఏమన్నా తీసిందా నాగార్జున సార్కు? వాస్తవంగా మీరు చేసింది ఏంటంటే, ఎడమ కాలువకు దక్కాల్సిన నీళ్ళని అన్నిటినీ కేఆర్ఎంబి సాక్షిగా ఆంధ్రకు కుడి కాలువకు తరలించకపోతా ఉంటే చోద్యం చూస్తూ కూర్చున్నారు. తెలంగాణలో ఉన్న కేసీఆర్ 9.5 ఏళ్ల పాలనలో తెలంగాణ ప్రభుత్వానికి అధికారం ఉన్న నాగార్జున సాగర్ ను ఎన్నికల పోలింగ్ రోజు 2 సంవత్సరాల కింద ఆంధ్ర పోలీసులు వచ్చి కబ్జా చేసుకుంటే కనీసం పోలీసులను కూడా అక్కడి నుంచి పంపించలేని అశక్తులు మీరు. నిలగొట్టి తెలివి లేదు. నల్గొండ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తూ సీనియర్ మంత్రిగా ఉంటూ 2 సార్లు పిసిసి ప్రెసిడెంట్గా ఉంటూ పార్లమెంట్ మెంబర్గా ఉంటూ అనేక మంత్రిత్వ శాఖలను నడిపిన మీకు, మీ పార్టీలో కురువృద్ధుడు జానారెడ్డి గారికి చంద్రబాబు ఎంటిక కూడా పీకే శక్తి లేదు మీకు. 2 సంవత్సరాల నుంచి పోలీసు వాళ్ళని తొలగించలేని మీరు ఈ 2 సంవత్సరాల్లో అత్యంత ఎక్కువ ధాన్యం మీ ఖాతాలో వేసుకుంటారా? ఇంత సిగ్గులేని మంత్రుడు నా జీవితంలో చూడలేదు రాజు గారు. నేను ఎప్పటి నుంచి పివి నరసింహారావు కాలం నుంచి నేను మంత్రులను చూస్తున్నా. ఇంత సిగ్గులేని మంత్రి ఎక్కడన్నా కనబడతాడా మనకు? ఏం చేసిందని ఉత్పత్తి పెరిగిందట వీళ్లకు. ఇప్పుడు ఎంతో మంది సీనియర్ నాయకులు, ఎంతో మంది మంత్రులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎన్నడన్నా చూసిలా తెలంగాణలో ఇంత ప్రగతి, ఇంత వాటరు, ఇంత ఎక్కడ చూడు నీళ్లు. ఇప్పుడు మానేరు నది పుట్టిన కాడ నుంచి మానేరు నది మీద ఒక్క చెక్ డ్యామ్ కట్టలేదు వీళ్ళు. 57 ఏళ్లలో దాదాపు 40 ఏళ్ళు వీళ్ళే పరిపాలనలో ఉన్నారు. ఒక్క చెక్ డ్యామ్ కట్టే తెలివి లేదు మీకు. ఆ చెక్ డ్యామ్లను కూల్చేస్తారా మీరు? వరద కొట్టుకపోయినా వాటిని రిపేర్ చేసే తెలివి కూడా లేదు కదా మీకు. ధాన్యం పెరిగిందంటే దేనివల్ల పెరిగింది ధాన్యం? ఇవాళ భూగర్భ జలాలు పెరగడానికి 1100 చెక్ డ్యాములు కట్టాడు కేసీఆర్. వీళ్ళు కట్టిన చెక్ డ్యాములు ఏమో 40,000, 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు. కేసీఆర్ కట్టింది 20 కోట్ల నుంచి 200 కోట్లు ఖర్చు పెట్టాడు ఒక్కొక్క చెక్ డ్యామ్. అంటే ఎంత పెద్ద నదుల మీద, ఎంత పెద్ద ట్రిబ్యూటరీల మీద
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పక్కన ఉన్న మహారాష్ట్రలో ఓకే వాళ్ళ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులు విలాసరావు దేశ్ముఖ్ గాని ఇంకా కొంతమంది అక్కడ పనిచేసిన ముఖ్యమంత్రులు గాని కర్ణాటకలో పనిచేసిన రామకృష్ణ హెగ్డే లాంటి వాళ్ళ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులు గాని వేల కొద్ది చెక్ డ్యాములు కట్టి వాగుల మీద ఉపనదుల మీద నదుల మీద ప్రధాన నదులైన కృష్ణా మీద భీమా మీద గోదావరి మీద డజన్ల కొద్ది పెద్ద పెద్ద డ్యాములు ఇక్కడ రాజశేఖర రెడ్డి గారిని ఆయన కంటే ముందున్న ముఖ్యమంత్రులు గాని చంద్రబాబు గాని ఒక్క చెక్ డ్యామ్ కూడా కట్టలేదు, ఒక్క బ్యారేజ్ కూడా కట్టలేదు. 500 మైళ్ళ గోదావరి నది మీద ఒక్క బ్యారేజ్ కట్టలేదు. శ్రీరామ్ సాగర్ తర్వాత ధవళేశ్వరం దాకా ఒక్క బ్యారేజ్ కట్టలేదు. మిడ్మానేర్ మొదలుపెట్టి పూర్తి చేయలేదు, ఎల్లంపల్లి పూర్తి చేయలేదు. అందుకే కదా తెలంగాణ ప్రజలంతా బొంబాయి దుబాయ్ బొగ్గుబాయి వలసబాట పట్టింది. ఒక మహబూబ్నగర్ జిల్లా నుంచి 14 లక్షల మంది, ఒక నల్గొండ జిల్లా నుంచి 6 లక్షల మంది. మరి ఎట్లా తిరిగి వచ్చిండ్రు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? వాళ్ళంతా తిరిగి ఎందుకు వచ్చిండ్రు? వాళ్ళు వ్యవసాయం చేయడానికి వాళ్ళకి నీళ్ళు ఎవరిచ్చారు? 75 ఎకరాలున్న రైతు మా ఇంటికి ఇటుకలు మోయడానికి వచ్చిండు. బంగ్లా మీద ఒక చిన్న రూమ్ వేద్దామంటే పటేలా జర జాగ్రత్త అంటే ఆమె పటేల్ అంటున్నావు ఏందమ్మా అంటే 75 ఎకరాలు ఉంది, 20 బోర్లు ఉన్నాయి, 40 బావులు ఉన్నాయి, ఒక్క దానిలో నీళ్లు లేవాయా? ఏం దుస్థితి ఉండే తెలంగాణలో? 35,000 మంది రైతుల ఆత్మహత్య కారణం బోర్లలో బావులలో నీళ్లు లేకనే కదా. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి? చిలుకలు తెచ్చినాయా, కొంగలు తెచ్చినాయా? ఇవాళ ప్రతి బావిలో నీళ్లున్నాయి, ప్రతి బోర్లో నీళ్లున్నాయి, 28 లక్షల బోర్ బావులలో నీళ్లున్నాయి. ఎవరు తెచ్చినా ఉత్తమ్ కుమార్ రెడ్డికి సోయలేదా? ఇంకోటి పాలమూరు రంగారెడ్డి మీద మాట్లాడదాం. కేసీఆర్ వదిలిపెట్టిన తర్వాత మీరేమన్నా రూపాయి ఖర్చు పెట్టిల్లా? 27,000 కోట్లు ఆయన ఖర్చు పెట్టి 90% పనులు పూర్తి చేస్తే గాయంత 10% పనులు పూర్తి చేస్తే తెలివి లేదు మీకు. పాలమూరు బిడ్డ ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఏం బీక్తున్నాడు? ఆవేశం వస్తున్నది రాజు గారు, మాటలు కూడా ఆవేశాన్ని తగ్గట్టుకు వస్తాయి. ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి? ఈ 2 జిల్లాలకే కదా నీళ్లు. ఏమన్నా మా ఉత్తర తెలంగాణకు వస్తానయా? కేసీఆర్ గారి కరీంనగర్ జిల్లాకు వస్తానయా? హరీష్ రావు గారి మెదక్ జిల్లాకు వస్తున్నాయా? ఇక్కడికి వస్తున్నాయి. పాలమూరు రంగారెడ్డిలో ఇలా 12 లక్షల ఎకరాల ఆయకట్టు రేవంత్ రెడ్డి గారి పుట్టినీళ్ళు మెట్టినీటికి కదా వచ్చేది. రూపాయి ఖర్చు పెట్టలేదు, తట్టెడు మన్ను తీయలేదు. ఎప్పుడో ట్రయల్ రన్ చేసిన పంపులను కూడా మళ్ళీ ముందుకు తీసుకపోలేదు. ఇట్లాంటివన్నీ వీళ్ళు 45 టీఎంసీలు సరిపోతాయి పాలమూరు రంగారెడ్డికి. 12 లక్షల ఎకరాలకు 45 టీఎంసీలతో నీళ్ళు ఇస్తావా నువ్వు? వీళ్ళు చేయక ఒక్కడే చేశారు. ఎస్ఎల్బిసిలా కొద్దిగా ఖర్చు పెట్టి ఆ టన్నెల్ను మంచిగా చేస్తే 8 మందిని బలి తీసుకున్నది ఆ టన్నెల్. కనీసం శవాలను బయటికి తీస్తే తెలివి లేదు ఈ దద్దమ్మలకు. వీళ్ళు పరిపాలన చేస్తారా? ప్రశ్నించాలి. తెలంగాణ ప్రతి బిడ్డ గొంతెత్తి ఇలా గర్జించాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ జలసాధన ఉద్యమం 2.0 మళ్ళీ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటి నుంచి సినిమా చూపెడతాడు కేసీఆర్. వీళ్ళకి కావాలి, వీళ్ళు తెలంగాణ ప్రజలను అబద్ధాలతోనే ఎట్లా వంచిండ్లు, మేడిగడ్డను కూడా బాంబులతోనే పేల్చిండ్లు అనేది ఈ చెక్ డ్యామ్లను పేలుస్తా ఉంటే ప్రజలకు అర్థమైతా ఉన్నది. అది కూలలేదు కుంగలేదు, వీళ్ళే పేల్చిండ్లు అనేది అర్థమైతా ఉన్నది. చాలా కీలకమైన అంశం మనం చూస్తున్నాం. వి ప్రకాష్ గారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా కుట్రలు కొనసాగాయి. మేడిగడ్డను కూడా పేల్చేశారనే అనుమానం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అనేక చెక్ డ్యామ్లను కూడా పేల్చేస్తున్న తరుణం. దీనికి తోడుగా తెలంగాణకు వరప్రదాయిని లాంటి గోదావరి కావచ్చు, కృష్ణ కావచ్చు, 2 కీలకమైన నదులకు సంబంధించిన హక్కులను, ఆ నీళ్లపై హక్కులను కాలరాసే విధంగా 3 పార్టీలు 3 ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలను, ముప్పేట దాడులను ఎదుర్కొనేందుకు, తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ రైతుల కోసం పోరాడేందుకు మరోసారి జల సాధన ఉద్యమం 2.0 ప్రారంభం కాబోతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారే స్వయంగా రంగంలోకి దిగడం అనేది ఒక శుభ పరిణామం, తెలంగాణకు ఒక శుభ సూచకమని ప్రకాష్ గారు చాలా స్పష్టంగా చెప్తున్న అంశాన్ని ఇప్పటివరకు మనం చూసాం. నరసింహారెడ్డి గారు, కృష్ణా జలాలకు సంబంధించి వాస్తవానికి కృష్ణా జలాల్లో ప్రతి నీటి బొట్టును ఒడిసిపెట్టి దక్షిణ తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్న ఒక సమున్నతమైన ఆశయంతో చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి 2 ఏళ్ల నుంచి కనీసం ఒక్క ఇటుక పేర్చని అంశాన్ని నిన్న కేసీఆర్ గారు ప్రధానంగా ప్రస్తావించిన పరిస్థితి. ఒకప్పుడు పాలమూరు వలస జిల్లాలుగా ఉంటే, వలస కూలీలకు వలసలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటే దాన్ని రివర్స్ మైగ్రేషన్కు కేర్ ఆఫ్గా మారిస్తే మళ్ళీ అక్కడ సంక్షోభం కొట్టుమిట్టాడుతోంది. కృష్ణా జలాలపై శాశ్వతంగా హక్కులు కాలరాసే విధంగా వ్యవహరిస్తున్న తీరుపై తప్పకుండా ఈ మరో సమరం తప్పదని చేసిన ఈ హెచ్చరికను ఇట్లా చూడాల్సిన అవసరం ఉంది. కృష్ణా జలాలకు సంబంధించి ప్రకాష్ అన్న డీటెయిల్గా చెప్పినాడు. కృష్ణా జలాలకు సంబంధించి 2-3 అంశాలు తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారు నిన్న చెప్పిన గుర్తు చేసుకోవాలి.
పాలమూరు రంగారెడ్డికి సంబంధించి మొత్తం 170 టీఎంసీలకు సంబంధించి మొత్తం దాదాపు 12.5 లక్షల ఎకరాలకు ప్లాన్ చేసి 6 ఇచ్చింది ఆల్రెడీ కేసీఆర్. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ సోయి ఎదుకుండా మాట్లాడితే ఒక్క ఎకరం నీళ్ళు ఇచ్చినా అంటే హవలా మాటలు మాట్లాడుతుంది తప్పితే ఏమి నువ్వు మాట్లాడు లెక్కలది. ఇప్పుడు పాలమూరులో ఇవాళ మహబూబ్నగర్లో మహబూబ్నగర్లో వస్తున్న ఉత్పత్తి ఎంతో నువ్వు చెప్పు. మైనర్ ఇరిగేషన్ కింద చెరువులన్నీ బాగు చేసి మిషన్ కాకతీయ కింద గ్రౌండ్ వాటర్ అంతా వచ్చి తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకం కావచ్చు, గణపారము చెరువుకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. అన్నిటి కూడా చేస్తే మీ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ తీసుకొచ్చింది కేసీఆర్ టైంలో ఆయన. ఇంక ఇప్పుడు పెండింగ్ ప్రాజెక్ట్ లేవు అక్కడ. పాలమూరు రంగారెడ్డి ఒక్కటే ఉంది, అది మీరు పట్టించుకుంటలేదు. ఇంకోటి ఎంత వెధవలైపోయినంటే మంత్రులు, ముఖ్యమంత్రి పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటా ఒట్టెము పంపులు మునిగిపోయినాయి మొత్తం మొన్న వచ్చిన వరదలకు. ఏమన్నా చేసినారంటే ఒట్టెం ఎక్కడిది మరి రిజర్వాయర్ నువ్వు కట్టినావా మీ తాత కట్టిండా? కేసీఆర్ టైంలో కట్టలేదు అది. నార్లాపూర్ కానీ ఒట్టెం కానీ మిగతా 90% పనులు కంప్లీట్ చేసినట్టు ఎక్కడ 90% చెప్పమంటాడు. ఎన్ని మీ రికార్డులు ఉన్నాయి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసి చూసుకొని, లేదా తెలియకపోతే అధికారులను అడుగు. అక్కడ 10% పనులు పనిచేయమంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే రాజుగారు, ఇప్పుడు పాలమూరు రంగారెడ్డిలో 10% పనులు పెండింగ్ ఉన్నాయి. కొన్ని వేల కోట్ల రూపాయలు చేస్తే అది కంప్లీట్ అయిపోతుంది. ఆ కాలువలు మిగతా అన్ని చేస్తే అయిపోతుంది. ఇది వద్దాడు ఈయనకు ఎవరికి? రేవంత్ రెడ్డికి. కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి దానికి ఒక 5,000 కోట్లు మళ్ళా తగలబెట్టి, ఈ కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్లో ఏ భూమిని అయితే ఈయన సాగు చేస్తాను అంటుండో అది ఆల్రెడీ పాలమూరు రంగారెడ్డిలో భాగమే. అది నువ్వు ఈ 5,000 కోట్లు ఈడ తగలబెట్టే బదులు పాలమూరు రంగారెడ్డికి 5,000తో పాటు ఇంకా కొన్ని డబ్బులు ఇచ్చేస్తే పాలమూరు రంగారెడ్డి మొత్తానికి సంబంధించి దాదాపు 1,00,000 ఎకరాల నీళ్ళు వచ్చి వదిలిపెట్టి దీంట్లో ఒకటి కొత్తగా తీసి కమిషన్ల కోసము మళ్ళీ మెగా కృష్ణారెడ్డికి ఇచ్చి అలానే మళ్ళీ పొంగులేడికి ఇచ్చి కమిషన్ దొప్పడం కోసమే ఇయర్ కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ అనేది అందరికి తెలిసిన విషయం. ఇది పలుసార్లు చెప్పిను. ఆ జిల్లా మంత్రి నిరంజన్ రెడ్డి గారు చెప్పిను, ఇంతకుముందు కేసీఆర్ గారు చెప్పిను. నువ్వు పెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ పాలమూరు రంగారెడ్డిలో డిపిఆర్లో నువ్వు చెప్పిన ఎకరేజ్ ఉందా లేదా చెప్పు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు చెప్పు, నీలమంత్రి కదా, ఏం సోయిలేని మాట్లాడేది. దానికి 5,000 కోట్లు ఇప్పుడు మళ్ళా కమిషన్ల కోసం. రెండవది, ఇదే కృష్ణానమే నాగార్జున సార్కి సంబంధించి సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు కూలిపోయింది. ఏమైనా చర్యలు తీసుకున్నా? ఇదే మెగా కృష్ణారెడ్డి బ్లాక్ లిస్ట్లో ఉంటే ఇతర రాష్ట్రాలల్లో మెగా కృష్ణారెడ్డి దోపిడీ చేసిన మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇలా ఎందుకు ఆయన మీ చర్యలు తీసుకుంటలేదు మీరు? కృష్ణా మీదనే కదా ఇది కూడా సుంకిశాల కూలిపోయింది. నాగార్జున సార్లు రిటైనింగ్ వాళ్ళు కూలిపోయింది. ఎంత నష్టం జరిగింది? 100 కోట్ల నష్టం ఆడ జరిగింది. ఇంతకుముందు ప్రకాష్ గారు చెప్పినట్టు అలా పోయి ఆ టెక్నాలజీ తెలవక మా నల్గొండ మంత్రులు, ఆయన తాగుబోతు మంత్రి వెంకరెడ్డి, ఈయన సోయిలేని మంత్రి ఈయన, ఇద్దరు పోయి దాన్ని ఏదో చేయబోతే ఆ వాతావరణం అనుకూలాన్ని బట్టి దాన్ని బట్టి చేయాలి. అది నెమ్మదిగా పని. ఏది టన్నల్ బోరింగ్ అలా పోస్తే ఇప్పుడు 8 మంది మీకు సోయలేదే ఇంతవరకు ఊకే. ఇక హెలికాప్టర్లు మీకు తిరుగుతుంది. గాలి మోటార్లు అంటే ఎంత షేరింగ్ అట్లా కూడా అధ్వానం. నేను రాకముందు ఎక్కిపోయినా నీళ్ళిద్దరి మధ్య పంచాయతీలు అంటే పరిపాలన మొత్తం గాలికి వదిలేసి. ఇక రెండవ సంబంధించి 170 టీఎంసీలో పాలమూరు రంగారెడ్డి కేసీఆర్ గారు డిజైన్ చేస్తే వీళ్ళు 45 టీఎంసీలు కావాలని సరిపోతాయన్నమాట. వాస్తవం కాదో వీళ్ళు చెప్పాలి. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంగతి ఇంతకుముందు ప్రకాష్ గారు చెప్పినట్టు పోయిన సీజన్లో నాగార్జున సాగర్లో 1,051 టీఎంసీ ఉంటే మనం వాడుకోవాల్సిన 63 టీఎంసీలు వృధాగా వదిలిపెడితే ఏపీ వాడుకుని దొబ్బుకపోయాను. ఇంకా ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడతాడు, ఏం మాట్లాడు, అదేంది పోతిరెడ్డిపాటి నుంచి మొత్తం కూడా నీళ్లు తీసుకుపోతున్నాడు చంద్రబాబును అంటాడు. మరి నువ్వు ఏం చేస్తున్నావు, ఏమి ఇస్తున్నావు? ఎందుకు మంత్రిగా ఉండి నీళ్ళ మంత్రి ఉండి చంద్రబాబు నాయుడు మన నీళ్లు దోసుకపోతున్నాయని చెప్పడం కోసమా నీ మంత్రి పదవి? ఆపే ప్రయత్నాలు చేయరా? మాట్లాడరా? ఆల్ పార్టీ మీటింగ్ పెట్టరా? ప్రధానమంత్రి దగ్గరికి పోరా? పిలవరా ఎవరిని? మీకు ఎట్లా సోయలేదు, మీకు నాలెడ్జ్ లేదు. కేసీఆర్ గారు చెప్పినాయని ఇప్పుడు క్యాసెట్ పెట్టుకొని విని మీరు దానికి ఏమైనా బాగు చేస్తే మంచిగా ఉంటుంది. పేపర్ లేకుండా నిన్న మొత్తం గిన్ని డీటెయిల్స్ 2-3 గంటలు మాట్లాడండి కేసీఆర్ గారు. ఒక 3 నిమిషాలు మాట్లాడా ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏ బాగా ఎక్కడుంది, దేని మీద ఎన్ని టీఎంసీ ఉంది మాట్లాడు. ఒక ప్రాజెక్టు గురించి నీకు తెలుసా? నీకు అసలు ఏమన్నా మీ ముఖ్యమంత్రికి నీకేమన్నా నేర్చుకోవాలా మీరు కేసీఆర్ దగ్గరికి వచ్చి? ఇంకా పైగా విమర్శలు ఈ చక్కదనానికి తెలిసి తెలియక మాట్లాడు, హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడు. కాబట్టి నీళ్ళ విషయాల్లో ఇలా జరుగుతున్న దోపిడీని, ఈ జల దోపిడీని అడ్డుకట్టగట్టాలేదనేది కేసీఆర్ గారి నిర్ణయం. అది కేంద్రమైన భగవంతుతోనైనా తెలంగాణ ప్రజల కోసం కొట్లాడుతానన్న ధైర్యంతో తెలంగాణను
కోసం వచ్చిండు కేసీఆర్ గారు. ఓకే, ఏముండండి అలా టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు రైట్. చంద్రబాబు నాయుడు అత్యంత ఇయ్యాలెట్టుందో ఎన్డీఏలో అయ్యాలు కూడా పార్ట్నర్ ఆయన. రాజోల బండకు కావచ్చు, మహబూబ్నగర్కి సంబంధించి పాదయాత్ర చేసినప్పుడు ఏముండే కేసీఆర్ దగ్గర. రైట్. ఆడు చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఉన్నోడే రాజోల బండ బాంబులు పెట్టి పేల్చాయి. చంద్రబాబు పచ్చి వ్యతిరేకి, తెలంగాణ ఎప్పుడైనా తెలంగాణ వ్యతిరేకించేటోడు. ఇక ఆయనకు ఏర్పాటు చేయడం ఇష్టం లేని మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండు, ఆయన ప్రభుత్వం ఈయన మీద ఆధారపడి ఉంది. తల్లిని చంపి బిడ్డకు బయటకు తీసిన అనేది మోడే కదా. ఈయన ఈడ ఉన్నాడు, వీనికి తెలంగాణ సోయి లేనోడు, ఆత్మ లేనోడు ముఖ్యమంత్రి అయిపోయాడు. వీళ్ళ ముగ్గురి కాంబినేషన్, పొలిటికల్ కాంబినేషన్లు ఇవాళ తెలంగాణకు ఈ జలదోపిడికి శ్రీకారం చుట్టింది. వీళ్ళ ముగ్గురు. ఇదే కుట్ర హైదరాబాద్ మీద కూడా జరుగుతుంది, కేంద్రపాలిత ప్రాంతం చేయాలని. తెలంగాణ జల వనరుల మీద, తెలంగాణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి, తెలంగాణ అసలు ఏర్పాటే ఒక విఫల ప్రయత్నమైన చూపేంత పెద్ద లాంగ్ టర్మ్ కుట్ర ఇవాళ జరుగుతున్న మాట వాస్తవం. తెలంగాణ ప్రజలు గమనించాలి ఈ విషయంలో. అందుకే కేసీఆర్ గారు ఇవాళ రంగంలోకి దిగిండ్రు. నీళ్లతోనే మొదలు పెడదాం, ఫస్ట్ నీళ్ళ దోపిడిని ఆపాలి. ఈ చంద్రబాబు, మోడీ, రేవంత్ రెడ్డి కుట్రను బయటకు వచ్చింది ఇవాళ. ఇక ఒక్క నిమిషం కూడా నేను ఉంటే లాభం లేదని చెప్పి ఆయన బయటకు వచ్చి, ఆయన వచ్చిన తర్వాతనే, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇలా మొదలైంది ఆట. ఇవాళ మొదలైంది ఆట. ఇక రేపటి నుంచి మీరు చూడండి ఎట్లుంటుంది అనేది. మహబూబ్నగర్ ప్రతి గ్రామం తిరిగి చైతన్యవంతులు చేసి ప్రజల్ని మళ్ళా 2001 నుంచి ఎట్లా పార్టీ పెట్టే 2003 ఎట్లయితే కేసీఆర్ గారు తిరిగినరో, జోగులాంబ దగ్గర నుంచి పాదయాత్ర చేసిన అలంపూర్ నుంచి, ఆ విధంగా ఇవాళ ప్రతి గ్రామం తిరుగుతాం, ప్రజల్ని చైతన్యపరుస్తాం, నీళ్ళ దోపిడిని అరికడతాం. తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ అసమర్థ సర్వభ్రష్ట ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం పెద్ద ఎత్తున చేయడం ఖాయం అనేది చెప్తున్నాం మేము. పూర్తిగా సర్వభ్రష్ట ప్రభుత్వంపై మరో సమరానికి సిద్ధమైంది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి సారథ్యంలో. రానున్న రోజుల్లో పూర్తిగా తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ అన్నదాతలకు సంబంధించిన హక్కుల పరిరక్షణ, నదీ జలాల్లో హక్కుల పరిరక్షణ కోసం మరో మహోద్యమానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో సన్నద్ధమైందని ఓఎన్ఆర్ గారు చెప్తున్న కీలకమైన అంశాన్ని మనం ఇప్పటివరకు చూసాం. ప్రకాష్ గారు, మనం చూస్తున్నాం తెలంగాణపై ప్రధానంగా 3 పార్టీలు కలిసి చేస్తున్న ముప్పేట దాడి, 3 ప్రభుత్వాలు తెలంగాణ హక్కులను కాలరాస్తున్న అంశంపై కూడా కేసీఆర్ గారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది? ఓవైపు ఏపీ జలదోపిడీ కావచ్చు, దానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం, దీంతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అనుసరిస్తున్న వైఖరి, ఈ మొత్తం అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఈ నేపథ్యంలో మోగించిన ఈ జంగ్ సైరన్ను ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు రాజు గారు, కేంద్ర రాష్ట్ర పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్, ఈ 3 ప్రాంతాలను అంటే రెండు రాష్ట్రాలను కేంద్రాన్ని పరిపాలిస్తున్న వ్యక్తులు వేరు కావచ్చు, పార్టీల పేర్లు వేరు కావచ్చు, వాళ్ళ ఆత్మలన్నీ ఒకటే, వాళ్ళు ముగ్గురు వేరు కాదు. ఉదాహరణకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 4 కాలాల పాటు ఉండాలి, 5 సంవత్సరాలు అంటే చంద్రబాబు చెప్పినట్టు వినాలి. ఎందుకంటే వాళ్ళకు మెజార్టీ లేదు. ఈ మధ్యకాలంలో వాళ్ళకు మెజార్టీ వచ్చే అవకాశాలు కూడా లేవు. వాళ్ళతో చేరాల్సిన పార్టీలన్నీ ఇప్పటికే చేరినాయి. కాబట్టి చంద్రబాబు దయా దాక్షిణ్యాల మీద మోడీ గారి ప్రభుత్వం ఆధారపడి ఉంది. మోడీ గారు ఎంత పెద్ద లీడర్ అయినా కూడా లెమ్మటే లేవాలి. ఇక రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే, ఆయనను దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా తీసుకొచ్చి ఆ సీట్లో కూర్చోబెట్టిన గురువు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు. హార్దికంగా, రాజకీయంగా, అన్ని రకాలుగా ఆయన జీవిత కాలంలో ఎవరికన్నా రుణపడి ఉంటే చంద్రబాబు నాయుడుకే రుణపడి ఉంటాడు. కాబట్టి ఈ కాంబినేషన్ ఏదైతే ఉన్నదో, వీళ్ళు ఫిజికల్గా వేరు అయినా కూడా తెలంగాణకు వ్యతిరేక వీళ్ళ ఆత్మలన్నీ ఒకటే. ఇవాళ నిజమైన తెలంగాణ ఆత్మ, తెలంగాణ ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని ఎక్కడో ఉన్న తెలంగాణను 28వ స్థానంలో ఉన్నదాన్ని తీసుకొచ్చి మొదటి స్థానంలో నిలబెట్టింది కేసీఆర్. నేను చాలా ఛానళ్లల్లో 1 సంవత్సర కాలం నుంచి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఏమనంటే, స్వాతంత్రం వచ్చిన తర్వాత 2023 దాకా ఏ రాష్ట్రంలోనైనా, ఏ కాలంలోనైనా, ఏ పార్టీ అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా తెలంగాణను 9.5 ఏళ్లలో ఎంత డెవలప్ చేశాడో ఇంకొక రాష్ట్రాన్ని డెవలప్ చేసిన వాళ్ళని చూపెట్టండి. అంకెలతో ముందుకు రండి. అది ఏ రంగమైనా పర్వాలేదు. అది విద్యారంగం నిర్లక్ష్యం చేశాడని మీరు అంటున్నారు కదా. విద్యారంగం కానీ, వైద్య రంగం కానీ, పారిశ్రామిక రంగం కానీ, ఐటీ రంగం, సేవా రంగం కానీ, ఏ రంగంలోనైనా 29 ట్యాక్స్ ఆదాయాన్ని కేవలం 9.5 ఏళ్లలో 1,12,000 కోట్ల ఆదాయంగా మార్చిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారా? 52,000 కోట్ల నుంచి
3 లక్షల కోట్లకు రాష్ట్ర బడ్జెట్ ను పెంచిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? 20% దిక్కులేని సాగునీటి వ్యవస్థను కేవలం 20 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్ళిచ్చిన ప్రభుత్వ రంగ సాగునీటి వ్యవస్థను 85 లక్షల ఎకరాలకు పెంచగలిగాడు కదా. 14 లక్షల బోర్వెల్స్ ఎండిపోయి, బావులు బోర్వెల్స్ అన్ని ఎండిపోయి పనికి రాకుండా ఉండి ఉంటే, పెంట బొందల్లాగా బావులు మారిపోతే మోటార్ బావులు, వాటన్నిట్లో ఇవాళ జలకళ తొనికిసలాడుతున్నదంటే కేసీఆర్ గారు మండు టెండర్లో కూడా చెరువులను అలుగు దునికిచ్చిండు, వాగులను 365 రోజులు నీళ్లు వారేలాగా చేశాడు. ప్రతి గ్రామంలో కూడా భూగర్భ జలాలు పెరగడానికి ఆయన చేసిన ఈ కృషి అనేదే ఇవాళ తెలంగాణను అన్నపూర్ణ లాగా మార్చింది. ఒకప్పుడు ఆంధ్ర అంటే అన్నపూర్ణ అనేవాళ్ళు. ఆంధ్ర కంటే తమిళనాడులో ఎక్కువ ధాన్యం పండేది, తమిళనాడు కంటే పంజాబ్లో ఎక్కువ ధాన్యం పండేది. 2 పంటలకు కలిపి అత్యంత ధాన్యం పండుతున్నది ఎక్కడ అంటే అది తెలంగాణలో. అదేమన్నా పెస్టిసైడ్లు ఫర్టిలైజర్లు ఎక్కువ వాడడం వల్ల పెరగలే, సాగునీటి వ్యవస్థను తీర్చిదిద్దిండు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు మూడు బ్యారేజీలు కూలిపోయినాయట. సుందిల్లా కూలిపోయిందట, అన్నారం కూలిపోయిందట, మేడిగడ్డ కూలిపోయిందట. అంటే ఎవరైనా ఇంత సిగ్గు లేకుండా మాట్లాడతారా? కళ్ళ ముందు కనబడుతుంటే బ్యారేజీలు కూలిపోయినాయని చెప్తారా? కనీసం 2 సంవత్సరాల్లో ఒక 1/2 ఇంచ్ కుంగిన మేడిగడ్డను కూడా రిపేర్ చేయలేని ఆసక్తులు మీరు. ఏ కమిటీ చెప్పిందండి కేసీఆర్ అవినీతి పాల్పడ్డాడని? ఏమన్నా విజిలెన్స్ కమిటీ చెప్పిందా? వీళ్ళ గవర్నమెంట్ వేసిన విజిలెన్స్ కమిటీలో ఆఫీసర్లు అందరు కూడా ఇక్కడ ఐపీఎస్లే. రాజీవ్ రంజన్ అని ఆయన చనిపోయింది కూడా. తర్వాత పీసీ కోసం ఏమన్నా చెప్పిండా? ఒక్క ముక్క చూపెట్టమనండి ఆ రిపోర్ట్లో. ఆ రిపోర్ట్ చదివిన వాళ్ళు ఎవరు అన్నారా ప్రభుత్వంలో? ఆ రిపోర్ట్లు ఎక్కడన్నా కేసీఆర్ అవినీతి పాల్పడ్డాడు, కాళేశ్వరం ఏటీఎం అయిందని ఉన్నది ఎక్కడన్నా? పోనీ ఎన్డీఎస్ఏ చెప్పిందా? సుందిల్లా అన్నారం పనికిరావని చెప్పిందా? ఎందుకు మాట్లాడతారండి ఈ అబద్ధాలన్నీ, అసత్యాలన్నీ? ఇది కాంగ్రెస్ పాలన యొక్క ఈ వైఖరి. వీళ్ళు ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇందాక నరసన్న చక్కగా చెప్పిండు, పాలమూరులో 1 ఎకరానికి కూడా అదివరకు నీళ్ళు రాకపోయేది, ఒక్క జూరాల తప్ప దిక్కు లేదు. ఆర్డీఎస్ కింద 87,500 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాల్సింది కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనలో ఇచ్చింది ఎంత అంటే 20,000 ఎకరాలు. 87,500 ఎకరాల ఆయకట్టుకు కేసీఆర్ పాదయాత్ర చేసిన తర్వాత కూడా కనీసం అక్కడ 1 ఎకరానికి కూడా అదనంగా నీళ్ళు ఇవ్వలేదు. రైతుల మీద వందలాది కేసులు పెట్టారు. నేను అప్పీల్ చేస్తున్నా గద్వాల, అలంపూర్ రైతులకు. మీకు తెలుసు కదా చంద్రబాబు పీరియడ్లో కానీ, రాజశేఖర రెడ్డి పీరియడ్లో కానీ, అంత ముందు కానీ ఎన్ని వందల కేసులు మీకు నీళ్ళను మలుపుకున్నారని కేసులు పెట్టినలో మీకు తెలియదా? పాదయాత్ర తర్వాత ఏమన్నా వీళ్ళు తీసుకున్న స్టెప్స్ ఉన్నాయా? అక్కడ గద్వాల అరుణ కూడా నిరాహార దీక్ష చేశారు. బాంబులతో నందికొట్కూరు ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి బాంబులతో పేల్చేశాడు, కత్తుల కోలాటాలు ఆడారు రాజోల్ బండ మీద. మళ్ళీ కేసీఆర్ వచ్చినాకనే కదా ఆ నీళ్లు దిక్కైనాయి. అంటే ఇట్లా చూస్తే మనము 6.5 లక్షల ఎకరాలకు ఇవాళ కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ద్వారా నీళ్లు వస్తున్నాయంటే వాళ్ళు వదిలిపెట్టిన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిండు, రాజశేఖర రెడ్డి కొంత ఖర్చు పెట్టిండు, కానీ 1 ఎకరానికి వాళ్ళు నీళ్ళు ఇవ్వలే. ఇవాళ తెలంగాణ అంతా కూడా ఇవాళ దాదాపు 1 కోటి ఎకరాలల్లా 2 పంటలు పండుతున్నాయంటే అది కేవలం కేసీఆర్కే ఆ ఖ్యాతి దక్కుతుంది తప్ప వీళ్ళకి ఎవరికి కానే కాదు. ఇవాళ ఉత్తర తెలంగాణ అయినా, దక్షిణ తెలంగాణ అయినా అన్ని జిల్లాలలో కూడా ధాన్యం ఉత్పత్తులలో పోటీ పడుతున్నాయంటే అది ఆ 9.5 ఏళ్లలో తీసుకున్న జలవనరుల అభివృద్ధికి వారు పెట్టిన ఖర్చు కావచ్చు, భూగర్భ జలాలు పెంచడానికి వాళ్ళు తీసుకున్న చర్యలు కావచ్చు. ఎప్పటికీ చరిత్రలో సాగునీటి రంగం గురించి ఎవరైనా ఆలోచిస్తే భారతదేశంలోనే కేసీఆర్కు ఉన్నంత అవగాహన కానీ, నాలెడ్జ్ కానీ, దాన్ని ఆచరణలో కార్యరూపం తీసుకొచ్చిన ఆ చరిత్ర కానీ ఇంకెవరికి, ఏ పాలకునికి లేదు, భవిష్యత్తులో ఏ పాలకునికి రాదు. వారిద్దరికి కూడా హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు కానీ తెలంగాణని ఇవాళ నిండుకుండగా మార్చి భగీరథుడు అనే పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి ఆ పేరు నాశనం చేయడానికి ఇవాళ కట్టిన చెక్ డ్యామ్లు అన్నిటిని కూడా పేల్చేసుకుంటూ ఇవి నాసిరకం కట్టడాలని చెప్పి కేసీఆర్ను బ్లేమ్ చేసే కుట్ర జరుగుతూ ఉంది. రాజు గారు, ఇప్పుడు మీ ఛానల్ ద్వారా నేను అనౌన్స్ చేస్తున్నా, వచ్చే వారమే కొంతమంది మేధావులతోని, ప్రొఫెసర్లతోని తెలంగాణ అస్తిత్వ వేదికను ఏర్పాటు చేయబోతున్నాం. తెలంగాణ అస్తిత్వ వేదిక ఇవాళ తెలంగాణ ప్రయోజనాలను కాపాడడానికి తెలంగాణ పల్లెకు పోతుంది,
ప్రతి ఒక్క పల్లెలో రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఉన్న నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొని ఈ కాంగ్రెస్ చేస్తున్న మోసాలను, ఈ దుర్మార్గాలను ప్రశ్నించే విధంగా మేము ఒక బలమైన శక్తిగా నా నాయకత్వాన్ని సమిష్టిగా మేమందరం కలిసి నిర్మించబోతున్నాం. ఇది వారం రోజుల్లో మేము ఈ తెలంగాణ అస్తిత్వ వేదికలాగా రూపొంది తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ప్రతిరోజు ప్రశ్నిస్తాం, ప్రతి ప్రాంతానికి పోతాం, అన్యాయాలన్నీ ప్రజల ముందు పెడతాం. కాంగ్రెస్ యొక్క బట్టలిప్పి నడిబజార్లో నగ్నంగా నిలబెట్టబోతున్నాం రాజు గారు. ఎస్, చాలా కీలకమైన అంశం మనం చూస్తా ఉన్నాం. ఓవైపు పెండింగ్ ప్రాజెక్టులో ఉన్న కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయల్ సాగర్ వంటి కీలకమైన పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి ఏకంగా 6.5 లక్షల ఎకరాలకు కేవలం పాలమూరు జిల్లాలోనే సాగు యోగ్యంగా మార్చి రివర్స్ మైగ్రేషన్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చిన చరిత్ర గతంలో ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అదే అంశాన్ని ప్రకాష్ గారు ప్రస్తావిస్తూ ఉన్నారు. దీంతో పాటుగా రానున్న రోజుల్లో ప్రజలను సంఘటితం చేసేందుకు వేదికను ఏర్పాటు చేసి రైతులను కూడా చైతన్యపరుస్తాం. కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు నేపథ్యంలో తప్పకుండా ఈ సమర శంఖం పూరించిన నేపథ్యంలో ఈ జంగ్ సైరన్ను గ్రామానికి కూడా తీసుకెళ్లేందుకు అడుగడుగునా కూడా కదం తొక్కుతామనే అంశాన్ని ప్రస్తావిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రకాష్ గారు, మనం చూస్తున్నాం కేసీఆర్ గారు చాలా కీలకమైన అంశాలు అనేకం కూడా ప్రస్తావించారు. 2 ఏళ్ల పాలనలో ఏ రకంగా వ్యవస్థల విధ్వంసం కొనసాగుతోంది, కనీసం ఒక్క పాలసీ రూపకల్పన కూడా జరగలేదు. ప్రజల కోణంలో కాకుండా కేవలం రియల్ ఎస్టేట్ దందాల కోణంలో మాత్రమే పరిపాలన కొనసాగుతుందనే అంశాన్ని కూడా ప్రస్తావించిన సందర్భం. గ్యారంటీల పేరిట గారడీ చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పూర్తిగా ప్రజలను నైవంచనకు గురి చేసింది, సర్వభ్రష్ట ప్రభుత్వం అని కీలకమైన అంశాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? తెలంగాణ సమాజం ఎలాంటి చైతన్యాన్ని రానున్న రోజుల్లో ప్రదర్శించే అవకాశం ఉంది? మొత్తం కేసీఆర్ గారు నేను చెప్పింది 100కి 100 అక్షర సత్యం. ఇది సర్వభ్రష్ట ప్రభుత్వం. ఇది ఇటువంటి మొదనష్టం ముఖ్యమంత్రి ఏ దేశంలో ఏ కాలంలో కూడా పరిపాలనలో లేడు. చెత్త ముఖ్యమంత్రులు చాలా మందిని చూసాం, కానీ ఇంత చెత్త ముఖ్యమంత్రి అనేటోడు ఎక్కడ కనబడలేదు మనకు. అరే ఏది ఒక్కటి కూడా చెప్పుకోవడానికి మంచి పని చేయలేదు. ఇవాళ ఎక్కడ దొరికితే అక్కడ దోచుకోవడం, ప్రభుత్వ భూములను కబ్జాలు పెట్టడం. ఇప్పుడు ఈ 4th సిటీ ఏందండి? 4th సిటీ అనేది ఇవాళ ఫార్మా సిటీ. ఇవాళ కష్టాలు పడి 14,000 ఎకరాలు సేకరించి ఇంకొక 6,000 ఎకరాలు పైప్ లైన్లో ఉన్నాయి. రైతులను కన్విన్స్ చేసి ఒక్క దగ్గరికి తీసుకొచ్చి ప్రభుత్వ రంగం ద్వారా పొల్యూషన్ను కంట్రోల్ చేయాలనే ఒక గొప్ప ఆలోచన చేస్తే దాన్ని డీసెంట్రలైజ్ చేస్తా, ప్రతి జిల్లాకు ప్రతి నియోజకవర్గానికి కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను పెడతా. ఏందండి ఇది? ఏమన్నా ఉపయోగపడేదా? ఇప్పటికే క్యాన్సర్ రోగాలతో చస్తున్నారు. క్యాన్సర్ ఒక మహమ్మారి లాగా విజృంభిస్తున్నది అంటే ఈ పొల్యూషనే కదా కారణం. మళ్ళీ అందులో కూడా రియల్ ఎస్టేట్ దందా. ఇప్పుడే ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఉన్న ఇండస్ట్రియల్ భూములన్నీ కూడా 200% కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోండి, కన్వర్షన్ చేసుకోండి అని కేటీఆర్ గారు జీవోలు ఇస్తే వాటిని ఇవాళ 30% కడితే చాలు అంటే 30% గవర్నమెంట్ కట్టి 70% తిరుపతి రెడ్డి, కొండారెడ్డి తీసుకుంటారా? ఏ ఉద్దేశంతో హిల్ట్ అనేది కొత్త పాలసీ తీసుకొచ్చారండి? అదివరకున్న జియో నంబర్ 19 నుంచి 22 వరకు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆగస్ట్ 23లో రిలీజ్ చేసిన జియోలకి ఇవాళ కాలదోషం పట్టిందా? ఇవాళ వాస్తవంగా కిరణ్ కుమార్ రెడ్డి ఇది మొదలు పెట్టాడు. ఎందుకంటే ప్రజల ఒత్తిడి భరించలేక ఈ కాలుష్యకారక పరిశ్రమల్ని బయటికి తరలించాలని మొట్టమొదటి జియో 2013 ఇవాళ దాన్ని అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చుకోవడానికి కుట్రలు చేస్తా ఉన్నాడు. అదేవిధంగా ఫార్మా ఇండస్ట్రీ మొత్తాన్ని తెలంగాణ అంతా కూడా అన్ని జిల్లాలకు తరలించి మొత్తం జిల్లాలలో క్యాన్సర్ కారకానికి ఈ భూములను మాత్రం రియల్ ఎస్టేట్ కోసం నేనేమంటున్నా, ఇవాళ 4th సిటీ ప్రాంతంలో ఉన్న ఆ 20,000 ఎకరాల రైతులకు ల్యాండ్ అక్విజిషన్ లో ఏదైతే మీ నంబర్లు వచ్చినాయో మీరు హైకోర్టుకి వెళ్ళి మేము ఇచ్చింది ఫార్మా సిటీ కోసం, దీన్ని రియల్ ఎస్టేట్ గా మార్చాలంటే మేము ఒప్పుకోము, మా భూములను మాకు తిరిగి ఇవ్వండి అని చెప్పి హైకోర్టులో మీరు కేసులు వేయండి. మీరు ఇచ్చినప్పుడు ఈ ₹1,00,000 కూడా ఎకరం లేదు, అది ఇవాళ మీకు ₹1,00,00,000 ఎకరం అయింది. కాబట్టి భూములను వెనక్కి తీసుకోండి. ప్రభుత్వం కనుక ఫార్మా సిటీని యథాతథంగా నిర్మిస్తే మాత్రమే ప్రభుత్వాన్ని అనుమతించండి, లేకుంటే ఏ రైతు అయినా కూడా వాళ్ళ భూములు వాళ్ళు వెనక్కి తీసుకోవడానికి మీరు హైకోర్టులో పిటిషన్ వేయండి అని చెప్పి నేను వారిని రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే వారు ఇచ్చింది రియల్ ఎస్టేట్ కోసం కాదు, వాళ్ళ నోళ్లు కొట్టి ఆ లంబాడీ రైతులు ఎక్కువ మంది ఉన్నారు. మీ నోళ్లు కొట్టి రేవంత్ రెడ్డి క్యాచ్ చేసుకోవాలనుకుంటాడు. అది ప్రభుత్వానికి ఉపయోగపడేది కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఉపయోగపడేది. అదేవిధంగా ఇవాళ రేవంత్ రెడ్డి తీసుకున్న ఏ నిర్ణయం అయినా కూడా
మనము దాని మీద గంట సేపు మాట్లాడవచ్చు. ఇవాళ ఆయన కొత్తగా చేసింది ఏం లేదు. ఇవాళ తెలంగాణను సర్వభ్రష్టు పట్టించే విధంగా చేస్తున్నాడు కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు ఆ పదం వాడాల్సి వచ్చింది. ఒక ఇరిగేషన్ సెక్టరే కాదు, ఇప్పుడు ఆ రోజు కేసీఆర్ గారు వైద్య రంగంలో ఒక విప్లవాత్మక మార్పు తేవడానికి ఒక హైదరాబాద్ సిటీలోనే 4 దిక్కుల 4 బహుళ అంతస్తుల హాస్పిటల్ భవనాలు, కొన్ని వేల బెడ్స్ కొత్తగా మనం అకామిడేట్ చేద్దామని చెప్పి నిమ్స్ లో 2000 బెడ్లు, ఈఎస్ఐ దగ్గర 2000 బెడ్లు, అల్వాల్లో 2000 బెడ్స్, ఇట్లా సిటీ చుట్టూ టీమ్స్ ను మళ్ళీ అభివృద్ధి చేయాలనుకున్నారు. వరంగల్లో 24 అంతస్తుల భవనం కట్టి అది హాస్పిటల్ గా వాడాలనుకున్నారు. 2 సంవత్సరాలైనా కూడా డబ్బులు ఇవ్వకుండా కాంట్రాక్టర్లను వేధిస్తూ ఆ బిల్డింగ్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడే ఉన్నాయి. కాబట్టి మళ్ళీ కేసీఆర్ వస్తే తప్ప ఈ తెలంగాణ బాగుపడదు. ఈ రేవంత్ రెడ్డి చేస్తున్న పనులన్నీ కూడా ఒక్క కేసీఆరే కాదు, ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులు వీటిని బట్టబయలు చేస్తూ ఉద్యమోన్ముఖులు కావాలి. కేసీఆర్ గారు కేవలం నల్గొండ, మహబూబ్ నగరే కాదు, మానేరు 22 చెక్ డ్యాంలను కూడా ఆయన అక్కడ బహిరంగ సభ పెట్టి ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. రాజు గారు, ఎస్, మనం చూస్తాం సంక్షోభంలోకి నెడుతున్న ప్రభుత్వ కుట్రలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ సమర శంఖం పూరించిన నేపథ్యంలో రానున్న రోజుల్లో దక్షిణ తెలంగాణతో పాటు ఉత్తర తెలంగాణలకు సంబంధించి గోదావరి జలాలపై నిర్మించిన ప్రాజెక్టులు కావచ్చు, చెక్ డ్యామ్ల విషయంలో చేస్తున్న అన్యాయంపై కూడా తప్పకుండా రానున్న రోజుల్లో పోరుబాట తప్పదని ప్రకాష్ గారు హెచ్చరిస్తున్న అంశాన్ని మనం చూస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకాష్ గారు, చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. రైట్, నరసింహారెడ్డి గారు, మనం ఇదే అంశంపై చర్చను కంటిన్యూ చేస్తే గతంలో మనం చూసాం ఉద్యమ నాయకునిగా, ఉద్యమ రథసారథిగా కేసీఆర్ గారి సారథ్యంలో జల సాధన ఉద్యమాలు, కేసీఆర్ గారు చేపట్టిన జల సాధన ఉద్యమాలు అప్పటి సమైక్య పాలకుల వెన్నులో ఎలా వణుకు పుట్టించాయో, ఆఘమేఘాల మీద హెలికాప్టర్లు వెళ్లి శంకుస్థాపనలు చేసే పరిస్థితులు కల్పించాయో మనం చూసాం. మరోసారి జల సాధన ఉద్యమాన్ని శ్రీకారం చుడుతున్న ఈ నేపథ్యం, జల హక్కులను కాపాడుకునేందుకు సమరశంఖం పూరిస్తున్న ఈ నేపథ్యం రైతులను ఎలా సంఘటన చేసే అవకాశం కనిపిస్తుంది. రైతుల సంఘటిత శక్తిలో ఉన్న ఈ బలాన్ని రానున్న రోజుల్లో రాష్ట్రంలోని పార్టీలు ఎలా తగలబోతుందంటే ఏం చెప్తారు? కృష్ణా జలాలకు సంబంధించి కోదాడ టు హాల్యా పాదయాత్ర చేసినారు కేసీఆర్ గారు 2002లో. ఇక్కడేమో అల్లంపూర్ టు జోగులాంబ పాదయాత్ర చేసినారు ఈ నీళ్ళ గురించి, మహబూబ్ నగర్ గురించి. అక్కడ చేసిన దాంట్లో నాగార్జున సాగర్ మీద రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ ఉంటే రైట్ కెనాల్లో కానీ మిగతా సాగర్లో రీజనరేటర్ వాటర్ మీద లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టింది ప్రభుత్వం. అంటే 1,00,000 ఎకరాలకు మళ్ళా వాటర్ వచ్చేలాగా. రైట్ కెనాల్ మీద ఉన్న ఆంధ్ర వైపు ఉన్న రైట్ కెనాల్ మీద లిఫ్ట్లన్నీ ప్రభుత్వమే ఖర్చులు భరించి లిఫ్టులు కట్టి ఫ్రీగా, ఎట్లయితే ఫ్లో ఇరిగేషన్కి ఎట్లా ఇస్తారో లిఫ్ట్ ఇరిగేషన్కి అట్లే నీళ్ళు ఇచ్చేసి రైతు మీద భారం పడకుండా ఆంధ్ర. లెఫ్ట్ కెనాల్ సంబంధించి రైతులే తమ భూములు తాకట్టు పెట్టి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించుకొని మళ్ళీ వాటి ఖర్చులు, రిపేర్లు, కరెంటు బిల్లులు అన్నీ కూడా లెఫ్ట్ కెనాల్ మీద లిఫ్ట్ ఇరిగేషన్లే కట్టుకోవాలనేది ప్రభుత్వం చేసింది, చంద్రబాబు ప్రభుత్వం చేసింది. దాని మీద పాదయాత్ర చేసి కొట్లాడిన తర్వాత సరే అని చెప్పేసి ఆగమేఘాల మీద మేమే భరిస్తామని మళ్ళీ ఒకసారి ప్రభుత్వం తీసుకుంది. ఇక్కడ అట్లే చేసినారు మొత్తం రంగారెడ్డికి సంబంధించి కూడా, మహబూబ్ నగర్లో కూడా. కేసీఆర్ గారు చెప్పిన అతి ముఖ్యాంశం ఏంటంటే ఇప్పుడు పాలమూరు రంగారెడ్డిలో ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల్లో ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు జరుగుతున్న ఈ దోపిడీకి సంబంధించి 45 టీఎంసీ సరిపోతాయి, దీనికి నిధులు కేటాయించకుండా దీన్ని పండబెడుతున్నారు. దీంట్లో బీజేపీ పాత్ర కూడా నిన్న కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పినారు. 2 అంశాలు దీంట్లో. ఒకటి, ఇప్పుడు మహబూబ్ నగర్ ప్రాతినిధ్యం వస్తున్న డీకే అరుణ గారు భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా ఉపాధ్యక్షురాలు, వారి సొంత నియోజకవర్గం అక్కడ మహబూబ్ నగర్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. డీకే అరుణ గారు నోరు విప్పరు. మరి ఎందుకయ్యారు ఇప్పుడు దీనికి సంబంధించి మీరు ఎందుకు రాస్తున్న లెటర్ల సంగతి ఏంది? పాలమూరు రంగారెడ్డికి నిధులు ఎందుకు ఇస్తలేరు? మీరు పార్లమెంట్లో మాట్లాడినారు, డీకే అరుణ గారు ఒక్క మాట మాట్లాడారు. అదేవిధంగా రంగారెడ్డికి సంబంధించి అలా చెవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, ఆయన ఏం మాట్లాడాడు? 2 కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. నీళ్ళ గురించి మీరు ఏం మాట్లాడతారో మాట్లాడండి. పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఇవాళ మీరు కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు 6 అనుమతులలో మేజర్ అనుమతులు అన్నీ కూడా ఆల్రెడీ వచ్చున్నాయి. ఇది వాస్తవము. అసెస్మెంట్, పొల్యూషన్ అసెస్మెంట్ కావచ్చు, మిగతా అన్నీ వచ్చేసినాయి. మిగతా చిన్న అనుమతులు రావాలి, తెచ్చుకోవాలి. మరి బీజేపీ 2 కేంద్ర మంత్రులు ఏం మాట్లాడరు? వెరీ కన్సర్న్డ్ వాళ్ళ అక్కడ ప్రజల ఓట్లు వేయించుకొని గెలిచిన డీకే అరుణ గారు మాట్లాడరు, కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడాడు. ఏంటండి దీంట్లో ఉన్న సీక్రెట్ ఏంది? మీరు తెలంగాణ ఓట్లు కావాలి, మీకు మంత్రి పదవులు కావాలి, పార్టీలో పదవులు కావాలి,
కానీ రైతులకు సంబంధించి ఇలా అన్యాయం జరుగుతుంటే మాత్రం బీజేపీ వాళ్ళు మాట్లాడము. మళ్ళీ ఎవరి మీద విమర్శిస్తారు? వీళ్ళందరూ మళ్ళీ కేసీఆర్ గారి మీదనే విమర్శ. భారతదేశంలో రాజుగారు ఏ రాష్ట్రంలో కూడా అధికార పార్టీని వదిలిపెట్టి ప్రతిపక్ష పార్టీ ఇంకొక ప్రతిపక్ష పార్టీని ప్రధాన ప్రతిపక్ష పార్టీని విమర్శించడం ఇది రాజకీయ ఏమంటారు భావదారిద్ర్యం వీళ్ళది బీజేపీ వాళ్ళది. ఇక్కడ రేవంత్ సర్కార్ కాపాడాలని చూస్తున్నారు అనడానికి ఇదే తర్కాన్ని నేను అంటున్నాను. అసెంబ్లీలో అదే తంతు, టీవీ డిబేట్లలో కూడా అదే సంతు. వేరే ఛానల్లో మాట్లాడుతుంటే ఫస్ట్ కేసీఆర్ మీద అంటే కేసీఆర్ ప్రభుత్వం మీద 10 సంవత్సరాలు అయిపోయి ఇంకా కేసీఆర్ అధికారంలో ఉన్నట్టుగా భావించకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడటం, రేవంత్ రెడ్డి చేసే తప్పుల్ని మాట్లాడరు. ఇన్నిసార్లు అక్రమాలు జరిగినాయని చెప్పి కేటీఆర్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ స్వయంగా కేంద్రానికి వెళ్ళి ఆ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేసినాం. పొంగులేటి ఇంటి మీద దాడి జరుగుతుంది, మాట్లాడరు. ఏం జరిగిందో చెప్పరు. నిన్నగాక మొన్న భూములకు సంబంధించి పొంగులేటి భూములకు సంబంధించి కేంద్రానికి సంబంధించి మళ్ళీ మాట్లాడరు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు నుంచి రక్షించాలని చూస్తారు. ఎన్డీఏలో జాయిన్ చేయించాలి, ఒకవేళ పెట్టకపోయినా ఈయన పోయి మళ్ళీ బీజేపీలో జాయిన్ చేయడానికి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు రంగం సిద్ధం చేసినాడు. ఇన్ని కుట్రలా అంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటని కాదు, అసలు రేవంత్ రెడ్డి సర్కార్ని కాపాడటానికి బీజేపీ ప్రయత్నం చేస్తుందా లేదా అనటానికి గిన్ని తార్కాణాలు చెప్పింది నేను. ఇప్పుడు జరుగుతున్న పాలమూరు రంగారెడ్డిలో కూడా డీకేఆర్ గారు మీరు నోరు ఇప్పాలి, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మీరు కూడా నోరు ఇప్పాలి. మీ 5 నియోజకవర్గాలు 6 నియోజకవర్గాలకు సంబంధించిన జలదోపిడీ జరుగుతుంది, అక్కడ నీళ్లు రాకుండా ఇవాళ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబును మోడీ చేసిన కుట్రలు ఉంటే మీరు మనమే మాట్లాడకపోతే ప్రజలు ఓట్లేసి మిమ్మల్ని దేనికి గెలిపించినట్టు? మహబూబ్నగర్ ప్రాతినిధ్యం వహిస్తున్న డీకేఆర్ గారు మాట్లాడరా? మళ్ళీ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఆమె మాట్లాడరు. ఏం తెలియజేస్తుందండి ఇది? ఇప్పుడు కేసీఆర్ బయటకు వచ్చిన దాని మీద నిన్న బీజేపీ రామచంద్రరావు గారు విమర్శిస్తారు. ఎంత ఆశ్చర్యకరమైన విషయము! ఇంత నగ్నంగా మీరు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారని ప్రజల నవ్వుకుంటున్నారు. రామచంద్రరావు గారు నవ్వుకుంటున్నారు. కేసీఆర్ ఇప్పుడు బయటకు వస్తాడా అని మాట్లాడింది. ఏం మాట్లాడిండో దాని మీద మాట్లాడు రామచంద్రరావు గారు. మీరు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు కదా. పాలమూరు రంగారెడ్డికి ఇట్లా జరుగుతుందని విమర్శించండి కేసీఆర్ గారు. చెప్పండి, దాని మీద మీ వైఖరి చెప్పండి. కిషన్ రెడ్డి గారు నోరిప్పాడు, బండి సంజయ్ గారు నోరిప్పాడు, మసీదులు కూడకూడదామా, గుళ్ళు కూడకూడదామా? ఇది తప్పితే తెలంగాణ ప్రజల నీటి అవసరం లేదు మీకు. ఇక్కడ దోపిడీ జరిగిన అవసరం లేదు. చంద్రబాబు మీద ఎట్లాగ మీరు ఆధారపడరు కాబట్టి గింత అన్యాయమా? విభజన చట్టంలో ఉన్న హామీలు ఇంకా కొట్లాడవలసి వస్తుంది. నీటి దోపిడీ జరుగుతుంది. దీనికి సంబంధించిన 70-80% కృష్ణానది ఇక్కడ ప్రవహిస్తుంది. దాని మీద దరిదాపు 600 టీఎంసీ నీళ్ళు రావాలి, 570 టీఎంసీ రావాలి. సెక్షన్ 3 ప్రకారం ఒక కొత్త ట్రిబ్యునల్ కేసీఆర్ గారు ఏర్పాటు చేసినారు. కొట్లాడి మాట్లాడరా అండి దాని మీద? ఏం చేస్తున్నట్టు బీజేపీ ఎంపీలు? మరి ఇక్కడ రాష్ట్రం 8 మంది ఎంపీలు 8 రూపాయలు తెచ్చినా కేంద్రం నుంచి తినడానా? కానీ నీళ్ళ విషయంలో మాట్లాడినరా? తెలంగాణ హక్కుల గురించి మాట్లాడినరా? ధాన్యం గురించి మాట్లాడినరా? మళ్ళీ కేసీఆర్ విమర్శిస్తారు. చెప్పండి మరి, మీరు పరిపాలిస్తున్న రాష్ట్రాలలో ఏమున్నదో. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు మరి 2014 కంటే ముందు మీరు చెప్పినట్టే ధాన్యం సంబంధించి కానీ కేసీఆర్ కొద్దిసేపటికి ఏం చేయలేదు, 9.5 సంవత్సరాలు అనుకుందాం. మరి 2014 కంటే ముందు ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం నుంచి మరి 3 కోట్ల వడ్డీదాన్ని మండింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. సోయలేదా మాట్లాడుతుంటే నీకు? అయ్యాల రాష్ట్ర పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత తెలంగాణది? 1,14,000. ఇవాళ 3,70,000 ఉంది. ఇది పెరుగుదల తరుగుదల? ఇది విధ్వంసమా అభివృద్ధి? నువ్వు చెప్పు. మీరు తెలంగాణలో అంతకుముందు మీ రాష్ట్రం కేసీఆర్ గారు గొప్ప చెప్పేటప్పుడు ఇక్కడ జిఎస్డిపి 4,75,000. ఇలా 15 లక్షల కోట్లని మీరే ప్రకటించారు, వైట్ పేపర్లు ఇచ్చినారు. పవర్ యూటిలైజేషన్లో ఇలా నెంబర్ 1 ఉంది తెలంగాణ దేశంలో. 1,100 యూనిట్ల నుంచి 2,200 యూనిట్లకు పోయింది. ఇవాళ ఐటీ ఎక్స్పోర్ట్స్ 2014 56,000 కోట్లు. ఇవాళ దరిదాపు 2,76,000 కోట్లకు ఐటీ ఎక్స్పోర్ట్స్ పోయినాయి. మరి గంతాభివృద్ధి ఉంటే మరి ఏంది ఈ ఫిగర్స్ ఎటుపోయినాయి? విధ్వంసమా అభివృద్ధా? తలకాయని మాట్లాడుతుండ్రా మీరు? ఏం మాట్లాడుతున్నారు? ప్రజలు నవ్వుకుంటున్నారు చూసి, మంత్రులను చూసి ఇంత జోకర్ మంత్రులు అని చెప్పి నవ్వుకుంటున్నారు. ఏ రంగంలో మాట్లాడదామంటే ఆ రంగం మాట్లాడదాం. గురుకులాల విద్యారంగం 1,100 గురుకులాలు కట్టిండండి కేసీఆర్. గురుకుల విద్యార్థులకు భోజనం పెట్టలేక 120 మంది ఫుడ్ పాయిజన్తో చనిపోయినారు. సిగ్గుండాలి మాట్లాడటానికి. ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రి. ఇంకా సన్న బియ్యం ఇస్తున్నాం, బొన్న బియ్యం ఇస్తున్నాం. మరణాలు కనిపిస్తున్నాయి కదా, విద్యార్థుల మరణాలు పేపర్లు వచ్చింది కదా, మీకు బాగా కొట్టే పత్రికలలో కూడా వచ్చినాయి కదా.
మరి దాని మీద ఏం చేస్తున్నారు? 570 మంది రైతులు చనిపోయారు మీ పరిపాలనలో. అంత పచ్చగా ప్రభుత్వం పరిపాలన ఉంటే రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? 9.5 సంవత్సరాలలో 0 మరణాలని చెప్పి ఎన్సీఆర్బీ రికార్డు ఇచ్చింది, పార్లమెంట్లో స్వయంగా ప్రకటించింది తెలంగాణ గురించి. మరి ఇక్కడ ఎందుకు రాదు? ఆటో కార్మికులు ఎందుకు చచ్చిపోతున్నారు? రైతు బీమా అనేది ఒక గొప్ప పథకాన్ని, కుంట భూమిని రైతు చనిపోయినా కానీ 5 లక్షల చెక్ వారం రోజులు వచ్చేది కేసీఆర్ గారు ఉన్నప్పుడు. ప్రీమియం కట్టకుండా ఎందుకు బంద్ చేసిండ్రు? ఈ 570 మంది రైతులు చనిపోతే మీరు ఎవరైనా వెళ్ళినరా? మీ మంత్రులు వెళ్ళినరా? మీరు అంత సంపాదన, అవినీతి, భూముల ఆక్రమణ ఎట్లా దోపిడీ చేయాలనే దాంట్లో మీరు బిజీగా ఉన్నారు. మీ బిజీ మీది. ఆయన 2000 కోట్లు కట్టి సీఎం ఎట్లయితుండు, పర్ మంత్ పంపిస్తుండు. మనం సీఎం కావాలంటే మేము కూడా పోటీపడి 2000 కోట్లు సంపాదించాలి. ఆతృత తప్పితే మీకు ఎక్కడండి ప్రజలు? అసలు నిజంగా కేసీఆర్ గారు నేను చెప్పింది వాస్తవం. అసలు ప్రభుత్వం ఉందా అండి ఈ రాష్ట్రంలో? చెప్పండి, ప్రభుత్వం ఉందా? అసలు క్రైమ్ రేటు పెరిగిపోయి సెంట్రల్ దాని రికార్డ్స్ ప్రకారమే 22-23% పెరిగిపోయింది. నగరంలో 42% పెరిగిందని మీ డీజీపీ ఇచ్చిన యాన్యువల్ రిపోర్ట్లోనే ఉంది, పోలీసు వాళ్ళ రిపోర్ట్లే ఉంది. ఎన్ని మానభంగాలండి, ఎన్ని హత్యలు నడి రోడ్ల మీద నరుక్కుంటున్నారు. హోంశాఖ ఆయన కింద పెట్టుకుని దాని గురించి మాట్లాడాడు. ఈ విధమైన పరిపాలన 2 సంవత్సరాలలో ఇంకా విధ్వంసం నుంచి తెలంగాణ బయటపడేస్తూనే ఉంటాడు. మొత్తం అదో పాతాళం అయిపోయింది ఇవాళ ఈ తెలంగాణ పరిస్థితి. దేశంలో చూస్తే అందరూ ఎంత చక్కదనాల రాష్ట్రాన్ని మీరు ఏడి తీసుకొచ్చండి. మీ అధ్వాన్న పరిపాలన వల్ల, మీ ప్రణాళికాబద్ధమైన పరిపాలన లేక, మీకు తెలంగాణ పట్ల ఒక కల్పన లేక, పరిపాలన ఎట్లా చేయాలనేది ఐడియా లేక, మీ మంత్రుల మధ్య సఖ్యత లేక, అవినీతి దోపిడే మీరు ప్రధాన ఎజెండాగా పెట్టుకున్న ప్రజలను పక్కన పెట్టేసి మోసం చేసి అధికారంలోకి వచ్చి మీరు చేస్తున్న పరిపాలన దుర్మార్గం. ఇవ్వాలి కాంగ్రెస్ అధిష్టానం కూడా ఏం మాట్లాడదు, ఎందుకంటే అలా ముడుపులు ఈయన పంపిస్తుండు కాబట్టి. మరి ప్రచారానికి వచ్చినప్పుడు రాహుల్ గాంధీ వచ్చి, ప్రియాంక గాంధీ వచ్చి, సోనియా గాంధీ వచ్చి, అందరు వచ్చి హామీల మీద సంతకాలు పెట్టి బాండ్ పేపర్లు ఇచ్చి బొక్లరేషన్లు అని ప్రకటించి పోతుంది. రాజ్యాంగ చేతులు పట్టుకొని ఆయన తిరుగుతారు రాహుల్ గాంధీ. ఇక 10 మంది ఎమ్మెల్యేలు జాయిన్ అవుతానంటే అది ఫిరాయింపు కాదంట. ఇదే కాంగ్రెస్ పార్టీలు బీజేపీలు జాయిన్ అయితే మణిపూర్లో మిగతా కేసులలో వాళ్ళే కేసేస్తారు, రాహుల్ గాంధీ కేసేస్తాడు సుప్రీంకోర్టులో, హైకోర్టులలో. గింత ద్వంద్వ ప్రమాణాలు. మన నేషనల్ పార్టీ చక్కదనానికి 130 సంవత్సరాల చరిత్ర అని చెప్తారు. ఏ ఒక్క దాంట్లోనైనా కనీసం ఇక పార్టీలను చీల్చడం, డబ్బులు సంపాదించడం, ప్రజలను మోసం చేయటం, ఇక ఏమనుంటే కేసీఆర్ని తిట్టడం. కేసీఆర్ తిట్టడం తప్పితే ఏం చేస్తున్నారు మీరు ఇంతవరకు? ఈ 2 సంవత్సరాలలో కేసీఆర్ గారు నేను ఒక మంచి ప్రశ్న వేసి, అసలు ఒక పాలసీ మీరు ఏదైనా రూపొందించిన 2 సంవత్సరాలు ఒక ప్రభుత్వానికి పరిపాలన ఎట్లా ఒక పాలసీ రూపొందించి దాన్ని ఆచరణలోకి తీసుకొస్తే ఫలితాలు వస్తాయి. ఫస్ట్ ఒక పాలసీ రూపొందించాలి, దాన్ని ఆచరణలో పెట్టాలి, చట్ట రూపంలో పెట్టి దాన్ని ఆచరణలోకి తీసుకొస్తే అప్పుడు ఫలితాలు వస్తాయి. అసలు మీరు ఏ పాలసీ, అగ్రికల్చర్కి ఏమైనా పాలసీ ఉందా అండి? ఎరువులు సరఫరా చేయలేక, యూరియా సప్లై చేయలేక రైతులు మొత్తం మొత్తం వానకాలం అంతా అదే సీజనే. 2-3 నెలలు మొత్తం ఫ్యామిలీ ఎద్దు వదిలిపెట్టి, వ్యవసాయం వదిలిపెట్టి, నాట్లు వదిలిపెట్టి, పిల్లలు స్కూల్కి పోయే పిల్లలు కూడా యూనిఫామ్ వేసుకొని కూడా లైన్లో నిలబెడితే, చెప్పులు పెట్టిసిరి, పోలీస్ స్టేషన్లో టోకన్లు ఇస్తారు. మీ దగ్గర ఏం పరిపాలన, ఏమి పాలసీ ఉంది అగ్రికల్చర్ పట్ల? ధాన్యం కొనలేకపోతుండ్రి, మిల్లర్లకు అప్పచెప్తుండ్రి, అక్కడ పైసలు లాలుచిపడి అక్కడ పైసలు తీసుకుంటుండే ఉత్తమ్ కుమార్ రెడ్డి. నీటి రంగంలో మీకు సోయలేదు, ఉన్న నీళ్ళు కూడా వాడుకోలేదు, రాష్ట్రంకు ఉన్న వాటా కూడా వాడుకోలేకపోతున్నారు. ఇక ఇండస్ట్రీస్ చక్కదని సపరేట్గా మాట్లాడాల్సింది దానికి సంబంధించి. అందుకే సర్వభ్రష్ట ప్రభుత్వం అంటే 100% సర్వభ్రష్ట ప్రభుత్వమే ఇది. మనం చూస్తున్నాం ఓఎన్ఆర్ గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అంశం పూర్తి స్థాయిలో ప్రతి రంగాన్ని, ప్రతి వర్గాన్ని కూడా పూర్తిగా సంక్షోభంలోకి నెట్టుతున్నారు కాబట్టి సర్వభ్రష్ట ప్రభుత్వంగా మారిందని చెప్పేసి కేసీఆర్ గారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి ఓఎన్ఆర్ గారు చెప్తున్న పరిస్థితి. తెలంగాణ ప్రజలకు సంబంధించి ఈ 2 ఏళ్ల పాలనలో కేవలం మోసం, దగా, నయవంచన తప్ప కాంగ్రెస్ వైపు నుంచి ప్రజలకు దక్కింది ఏమీ లేదనే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. దీంతో పాటుగా 2 ఢిల్లీ పార్టీలు, 2 జాతీయ పార్టీలుగా చెప్పుకునే బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణ జాతితో పూర్తి స్థాయిలో ద్రోహం చేస్తుందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఓఎన్ఆర్ గారు, వ్యవసాయ రంగంలో జరుగుతున్న విధ్వంసంతో పాటు పారిశ్రామిక రంగంలో జరుగుతున్న వినాశనం గురించి కూడా నిన్న కేసీఆర్ గారు ప్రత్యేకంగా ప్రస్తావించిన పరిస్థితి. గతంలో పెట్టుబడులకు స్వర్గధామంగా, ఉపాధి అవకాశాలకు అక్షయపాత్రగా హైదరాబాద్ను, తెలంగాణను తీర్చిదిద్దిన అంశాన్ని ప్రస్తావించారు.
ఎకనామిక్ ఇంజనే కాదు, దేశానికి ఒక ఎకనామిక్ ఇంజన్గా తీర్చిదిద్దితే ఇప్పుడు కేవలం ఎంఓయూల పేరిట బోగస్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. హైప్ క్రియేషన్కు చేస్తున్న కుట్రలు తప్ప దీనివల్ల పెట్టుబడులు రావు, ఉపాధి అవకాశాలు రావని కేసీఆర్ గారు ప్రస్తావించిన ఈ కీలకమైన అంశాన్ని ఎట్లా చూడాలి? హైదరాబాద్ సంబంధించి ఏంటంటే తెలంగాణ మొత్తం కూడా ఇప్పుడు మనది 2.8% జనాభా, దేశ జనాభాలో తెలంగాణకు సంబంధించి. కానీ జీడిపిలో మన కాంట్రిబ్యూషన్ 5%, అంటే 5th స్టేట్లు, అంటే ఇండియాను సాకుతున్న 5 రాష్ట్రాలలో తెలంగాణ ఒక రాష్ట్రం. ఆ స్థాయికి తీసుకుపోగలిగిన అది మన కాంట్రిబ్యూషన్. జనాభా 2.8, నాట్ ఈవెన్ 3%. కానీ జీడిపి కాంట్రిబ్యూషన్లో మనం టాప్ 5th 5 రాష్ట్రాలలో ఉన్నాం. మహారాష్ట్ర పెద్ద పెద్ద రాష్ట్రాలను చెప్పుకుంటున్న వాళ్ళతో పాటు ఇలా ఇండియా అంటే జాతి నిర్మాణంలో తెలంగాణ ప్రజల యొక్క ట్యాక్సులు కావచ్చు, తెలంగాణ ప్రజల యొక్క శ్రమ, చెమట అన్నీ ఉన్నాయనేది కేసీఆర్ గారు చెప్పారు. హైదరాబాద్ సంబంధించి కూడా ఒక విజన్తో కేసీఆర్ గారు దాన్ని డెవలప్ చేయడం కేటీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. దీన్ని విశ్వనగరంగా చేయాలంటే పెట్టుబడులు, ఆసక్తికరంగా పెట్టుబడిదారులు ఇక్కడికి వచ్చే వాతావరణం కల్పించాలి మొదలు. దానికి మేజర్గా కేసీఆర్ గారు కాన్సన్ట్రేట్ చేసింది శాంతి భద్రతలు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటేనే ఏ పెట్టుబడిదారైనా 10 రూపాయలు పెట్టడానికి వస్తాడు. అంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది, కట్టుబడిలో ఉంది, కట్టుదిట్టంగా లా అండ్ ఆర్డర్ చేస్తున్నారంటే తన ఎంప్లాయ్మెంట్ రక్షణ కానీ తన పెట్టుబడికి రక్షణ ఉంటుందనే ఉద్దేశంలో వస్తారు. ఆ విధంగా చేసిండు కేసీఆర్ గారు. ఇప్పుడు మీరు అది వదిలేసిండ్రు, ఈ పార్ట్ లేదు. ఈ పార్ట్ లేకుండా 5 లక్షల కోట్లు వచ్చినాయి, 70 లక్షల కోట్లు, నీ ఇష్టం వచ్చిన ప్రకటనలు చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి, లా అండ్ ఆర్డర్ ఒకటి, పవర్ ఒకటి, కరెంటు సంబంధించి 24 గంటలు కరెంటు ఉండటము, భూములకు సంబంధించి కూడా అవైలబిలిటీ పెట్టడం, ఇవన్నీ కూడా కేసీఆర్ గారు ఒక పారిశ్రామిక విధానం, టీఎస్ఐ పాస్ అని ఒక పారిశ్రామిక విధానానికి రూపొందించి దీనికి కావాల్సిన మౌలిక వసతులన్నీ కూడా కల్పించినారు హైదరాబాద్ చుట్టుపక్కల. ఇవాళ భారతదేశంలో 10 మంది ఐటీ ఎంప్లాయీస్ ఉంటే 3 తెలంగాణ నుంచి ఉన్నారు. 3 తెలంగాణ నుంచి ఉన్నారు. 2014లో 3 ఉంటే ఇవాళ 9 మందికి వచ్చింది దీనికి సంబంధించి. అంటే ఎంత అభివృద్ధి అయిందో మీరు చూడండి. కాబట్టి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపకల్పన శాంతి భద్రతలతోనే పెట్టుబడులు వస్తాయి, కానీ హైప్ చేయటం ద్వారా రావు అనేది స్పష్టంగా కేసీఆర్ గారి పరిపాలన మనకు చూపించింది. అందుకని పారిశ్రామిక వాడలు ఇక్కడ పక్కనున్న ఇప్పుడు గ్రీన్ సంబంధించి మనము దండమల్కాపూర్ దగ్గర పెట్టిన దాంట్లో మీరు ఎక్కడైనా చూడండి, పారదర్శకంగా పారిశ్రామిక వాళ్ళు అభివృద్ధి చేసి అక్కడి పారిశ్రామికవేత్తలు వచ్చేటట్టు చేసారు. మీరు ఏం చేసిరో చెప్పండి, మీరు ఏం చేసిరో, మీరు ఇప్పుడు 2 సంవత్సరాలు ఏం చేసిరో కూడా ఒకసారి చూద్దాం. ఫార్మాసిటీ కింద కాలుష్యం ఎక్కువైపోయింది. జీడిమట్ల మిగతా ప్రాంతాల్లో చెల్లపల్లి ప్రాంతం నుంచి ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం పెట్టిండ్రు. ఈ కాలుష్యంతో ఇక్కడ నగరం కానీ ఇక్కడ హుస్సేన్ సాగర్ లాంటి మొత్తం కూడా జలం ఇదైపోతుందని చెప్పి సపరేట్గా రైతులను ఒప్పించి వాళ్ళతో మాట్లాడి కన్విన్స్ చేసి ఇవి మొత్తం కూడా అక్కడ ముచ్చింతలు తరలించాలి కానీ చెప్పేసి 14,000 ఎకరాలు కూడగట్టి రైతుల దగ్గర నుంచి జమ అయినాయి. ఇప్పుడు జమ అయిపోతే ఏం చేసింది మీరు? ఆ ఫార్మాసిటీని కోర్టులేమో ఫార్మాసిటీ ఆన్లైన్లో ఉందంటారు హైకోర్టులో. ఇప్పుడు ఈ ఫార్మాసిటీ భూములను తీసుకుపోయి నువ్వేం చేస్తున్నావు అంటే ఫ్యూచర్ సిటీ, ఆ సిటీ, ఈ సిటీ అని చెప్పి ఒకటి గాలిలో బౌండరీస్ లేనిదైనా గాలిలో చూపెట్టి దాన్ని మన డేరాలు వేసి 100 కోట్లు పెట్టి ఆయన కొట్టుకొని పోయినాయి. కాబట్టి ఉన్న దాన్ని నువ్వు ఫార్మాసిటీని ఎందుకు ఇక్కడి నుంచి పరిశ్రమలు తరలిస్తలేవు? దానికి సంబంధించి ఎందుకు ఆన్లో పెడతలేరు మీరు దాన్ని? అది పెట్టలేరు. అది కల్పించకుండా ఈయన దావోస్ పోయినప్పుడు ఫస్ట్ 75,000 కోట్లు అన్నాడు, రెండోసారి దావోస్ పోయినప్పుడు 2.5 లక్షల కోట్లు అన్నాడు, మొన్నది ఏకంగా 3 లక్షలు, అంటే 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తే ఇప్పుడు జిఎస్టీలో రాష్ట్ర ఆదాయం పెరిగిందా? ఒక పరిశ్రమ రిజిస్ట్రేషన్లు వచ్చినా ఇవన్నీ ఏడిపోతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కావాలి కదా, లెక్క కావాలి కదా, వాళ్ళు కట్టాలి కదా, నిర్మాణాలు చేయాలి కదా. మరి ఇక్కడ తెలంగాణ పిల్లలకి ఏది కనపడతలేదు ఇప్పుడు మాకైతే. చెప్పు, నువ్వు ఎక్కడ కట్టినావో చెప్పు. ఏం లేదు, భూములు అమ్ముకోవాలి, రియల్ ఎస్టేట్ చేసుకోవాలి, దందా చేసుకోవాలి, యనుమల బ్రదర్స్ సంపాదన పెంచుకోవాలి, అది ఆయన టార్గెట్ తప్పితే ముఖ్యమంత్రికి ఇలా ఉన్నది ఏమీ లేదు. మొత్తం 2 సంవత్సరాలు తెలంగాణ నిజంగా కూడా సర్వభ్రష్టం అయిపోయింది. రైట్. వైఎన్ఆర్ గారు చెప్తున్న కీలకమైన అంశాలు చూసాం. మనతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. వెంకన్న గారు నమస్తే. వెంకన్న గారు, మనం చూసినాం తెలంగాణ ఉద్యమ సందర్భంగా తెలంగాణ బతుకు ఛిద్రమవుతున్న సందర్భంలో మీరు అనేక రకాల పాటలు రాశారు, తెలంగాణ సమాజాన్ని చైతన్యపరిచారు. మరోసారి తెలంగాణ సాధించుకున్న తర్వాత
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మరోసారి సమైక్య రాష్ట్రం నాటి కష్టాలు కన్నీళ్లు తెలంగాణ రైతును అన్నిటికంటే ముఖ్యంగా దక్షిణ తెలంగాణకు సంబంధించి తీవ్ర స్థాయిలో కృష్ణా జలాల్లో అన్యాయం జరుగుతున్న అంశాన్ని నిన్న కేసీఆర్ గారు ప్రస్తావించిన పరిస్థితి, మరో జంగ్ సైరన్ మోగించిన సందర్భాన్ని మనం చూసాం. ఎట్లా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది రానున్న రోజుల్లో ప్రజాక్షేత్రం కావచ్చు తెలంగాణ రైతులను సంఘటితం చేసేందుకు ఇలాంటి కార్యాచరణతో బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్ళబోతుందంటే చెప్తారు. పాలమూరు, కరువు, వలసర, వలపోత నుంచి అంటే అప్పుడు నిడిసి కురిసే వాన లేక నిండి పారే చెరువులు ఎండే పంట భూములు ఎండేనా పల్లెలు మొదలు అది ఆ పాటతో మొదలుకొని ఆ కంపతారు చెట్లు కొట్టి కంపతారు చెట్లు కొట్టి అమ్ము కోని కడుపు నింపు పూనే కాలం వచ్చినది సేతాన మేడుందిరా వరి వయ్యారి బామొచ్చి వరి మల్లె మొలిసింది లొట్ట పీసు చెట్లు గెట్టున ఇట్లా ఆ రోజుల్లో ఒక పాట కాదు పల్లె కానీ అన్ని మా పాలమూరు రాసినాయి. ఆ దుఃఖం పోయి నేను అసలు నీళ్లు నమ్ముతున్నాము ఆ నీళ్లకు నేను మా ఊరు 2 చెరువులుగా ప్రతి ఊరు నీళ్ళు అనేది ఒక కళ, ఒక స్వప్నం. నా అలచంద్రం ఒక పుస్తకం ఉంటుంది. అలాంటిది ఒక గొప్ప తర్వాత మళ్ళీ ఇప్పుడు నీళ్లను కోసుకుపోయే కుట్ర తెరదలుగుతా ఉంది. ఆంధ్ర ప్రాంతంతో లోపల అంటే అక్కడి పాలకులతో లోపల ఉన్న బంధము తెలిసొస్తా ఉన్నది. సారు రావటం కాదు, సారు తెలంగాణ ప్రజల అపారమైన కరుణ అంతరంగంలో ఒక అంటే ఆయన ఒక పల్లెకు సిక్కంలోని సద్దిమూట కేసీఆర్ గారు పండ్ల చెట్టు పండు ఓలే పాదు బాగుండాలా, పల్లెలోని రైతు బతుకు నవ్వు బాగుండాలా, సిక్కముల సద్ది ఓలే పెద్దలంటా ఉండాలి. అలాంటి పెద్దరికంతో ఉద్యమాన్ని మహత్తరమైన అనుభవాలతోని చాలా నిర్మలంగా నడిపిన దాన్ని వాళ్ళ మన చేతిలోకి వచ్చిన దాన్ని ప్రజలు కొన్ని భ్రమల వల్ల పోవడం వల్ల అనేక రకాల కపట నాటక అబద్ధాలు వంచనాలతో వాళ్ళ మళ్ళీ పాలమూరు ఆనాటి కంచె కానుపు కొరకు సత్యభూమ కొరకు వలస పోయిన జనం వచ్చిపోతుంటారు. సాగు పుట్టుకల మధ్య తప్పని పెళ్లికి ఇండ్ల సున్నాలేసి ఎదురంగా చేశారు. పెళ్లిలు ఎండిన నెలకు రా ఇండ్లన్నీ పెంట కుప్పలు అవుతాయని చెప్పొచ్చు. అయితే ఉన్నదో దాన్ని ఇవాళ కుమ్మరి వామిడ తుమ్మడి ముడిచి కమ్మరి కొరిమిన దుమ్ము వేరి పెద్ద వారిసిన మొద్దు వారి వలసల బతుకులు పట్టిన మళ్ళీ కొత్త వలసను మనకు తయారు చేసే క్రమం మొదలయ్యే క్రమంలో సారు ప్రజలు ఎప్పుడు తెలంగాణ జాతి మీద ఆయన కోసం వెళ్తే ఆయన లేకుంటే ఉట్టి మాట మేమందరం ఎన్ని పాటలు రాసినా ఎవరు ఏం చేసినా ఎన్ని ఉద్యమాలు జరిగినా అదే నడుస్తుండే, అదే హింస జరుగుతుండే, అదే ఏడుపుంటే అదే గంజి కేంద్రాలు ఉంటుండే. దానికి ఒక ఉద్యమానికి ఒక రూపం ఇచ్చేది కాకుండా అన్ని రకాల తాను అంకిత భావంతో చేసిన పని వల్ల తెలంగాణ వల్ల ఒక కొత్త ఉండేది దాన్ని మళ్ళీ కుట్ట జరుగుతుంది. దాన్ని తెలంగాణ ప్రజలు అంగీకరించరు. తెలంగాణ ఎప్పుడు తలవంచదు. తెలంగాణ దేయాన్ని ఆయన కూడా దేనికి తలవంచదు. తెలంగాణ మానవీయ ప్రజల ప్రగతి మళ్ళీ వచ్చిన చేతిలోకి వచ్చినట్టు 10 ఏళ్ళలో జరిగిన అభివృద్ధి ఎంత మార్పు వచ్చిందంటే అదంతా పోయి మళ్ళీ పాతకాలంలోకి వెళ్ళిపోతుంది. దాన్ని ప్రతిఘటిస్తారు ప్రజలు. ఎస్ మనం చూస్తున్నాం గోరటి వెంకన్న గారు కూడా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సమైక్య రాష్ట్రంలో జరిగిన విధ్వంసం నుంచి 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి సారథ్యంలో వికాసం వైపు తెలంగాణ పరుగులు తీస్తే మళ్ళీ రాష్ట్రం నాటి కష్టాలను కన్నీళ్లను మళ్ళీ పరిచయం చేస్తున్నారు. కాబట్టి మరోసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు సమరనాదం మోగించారు, సమర శంఖం పూరిస్తా ఉన్నారు. తెలంగాణ హక్కుల సాధన కోసం జల హక్కులను కాపాడుకునేందుకు జంగ్ సైరన్ మోగిస్తున్న నేపథ్యంలో కేవలం రైతులే కాదు యావత్ తెలంగాణ సమాజమంతా సంఘటితమై ఈ సంఘటిత శక్తిని ఢిల్లీ పార్టీలకు మరోసారి చవి చూపించబోతోంది. దీంతో పాటు తెలంగాణ హక్కులను సాధించుకునేందుకు ఎంతటి పోరాటానికైనా మరోసారి సిద్ధమని చెప్పి చేసిన ప్రకటన నేపథ్యంలో రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం కూడా పూర్తి స్థాయిలో మారబోతుందనే అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. కోరెటి వెంకన్న గారు గతంలో రాసిన పాటలు మరోసారి రానున్న రోజుల్లో కూడా ఆ ఉద్యమ చైతన్యాన్ని ఉద్యమాన్ని రగిలించేందుకు మరోసారి కళాలు గలాలన్నీ కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కూడా మనకు క్షేత్రస్థాయిలో కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ కోరెటి వెంకన్న గారు చర్చలో పాల్గొన్నందుకు. అలాగే ఓఎన్ఆర్ గారు థ్యాంక్ యూ సో మచ్ చర్చలో పాల్గొన్నారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.